జయ శ్రీమన్నారాయణ. హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సతి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూనీళా సహితాయ శ్రీమతే నారాయణాయ నమః. மார்கழித்திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட பொதுவீர் பொதுமினோ நெருழீர். சீருமல்குமாயப்பாடி செல்வச் சிறுமியருகாள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன். ஏராருந்த கண்ணி யசோதை இளம் சிங்கம் காதுமேனி செங்கண் கதிரமதியம்போல் முகத்தான் நாராயணனே. கார்மேனி செங்கண் கதிரமதிமத்தான் நாராயணனே. நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலோரெம்பாவாய். பாரோர் புகழ படிந்து ஏலோரெம்பாவாய். வையத்து வாடுவீர்கள் நாமும் நம்பாவைக்கு கிரிசைகள் கேளீரோ. வையத்து வாடுவீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்துயின்ற பரல் பாடி பார்க்கடலுள் பையத்துயின்ற பரமன் அடிபாடி. நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாள் காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாமுடையோம். செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம். ஐயையும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உயுமாறெண்ணி உகந்து எலோரெம்பாவாய். வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடல் பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாள் காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாமுடையோம். செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம். ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி
உயுமாறெண்ணி உகந்துயலோரெம்பாவாய். உயுமாறெண்ணி உகந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూనీళా సహితాయ శ్రీమతే నారాయణాయ నమః. పరమ పూజ్య భాగవతోత్తములారా, మన ధనుర్మాస వ్రత ఉత్సవంలో ఈరోజు రెండవ రోజు, రెండవ పాశురాన్ని మనము అనుసంధించుకొని దాని విశేషాల్ని సేవించాలి. కానీ మనకి నిన్నటి పాశురంలోని కొంత తత్వాన్ని కూడా ముందుగా సేవించవలసిన అవసరం ఉంది కనుక మార్హళి తింగళ్ అనే తిరుప్పావైలోని మొదటి పాశురంలో మన గోదామాత మనకు ఏ తత్వాన్ని ఉపదేశించిందో, మనకే దివ్య సందేశాన్ని ఇవ్వదలుచుకున్నదో దాన్ని కాసేపు మనము సేవించుకొని ఆ తర్వాత తాను మనకు ఉపదేశించిన రెండవ మాటలోకి వెళ్దాం. గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధము సకల వేద అర్థ సంగ్రహము అని మన పూర్వాచార్యులు చెప్పారు. అంటే వేదం అనైతుక్కుం వితాహుం. వేదము ఎన్ని రకాల విస్తృతమై ఉన్నదో ఆ వేదములో చెప్పిన మొత్తం అర్థమంతా కూడా ఆ విస్తృతమైన అర్థానికి ముఖ్యమైన సారాంశ రూపమునే తిరుప్పావైలో మన ఆండాళ్ తల్లి మనకు కృప చేసింది అన్నారు. అంటే ఇంతకు ఆ వేదం ఏం చెప్పింది, దాని సారాంశమేమి, దాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఈ 30 పాశురాల్లో ఎలాగా మనకు వివరించింది. ఒక్కొక్క పాశురంలో ఆ సారాంశంలోని ఒక్కొక్క అంశాన్ని మనకు ఎలా బోధించింది, దాన్ని మనము మన నిత్య జీవితంలో ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఈ అంశాన్ని ముందుగా మనం సేవించాల్సిన అవసరం ఉంది. వేదం అంటే వేదయతి వేదయతి ఇది వేదః అని వేద శబ్దమునకు నిర్వచనం. వేదయతి అంటే తెలిపేది, మనకు జ్ఞానాన్ని ఇచ్చేది, తెలియని విషయాన్ని తెలిపేది అన్నమాట. అంటే మనకు తెలియని విషయం ఏమిటి? మనకు సాధారణంగా తెలుసుకోవడానికి సర్వేశ్వరుడు ప్రకృతి ద్వారా 5 ఇంద్రియాలు ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు ఇలాంటివి. కంటి ద్వారా మనం చూచి ఒక వస్తుతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం, దాని రూపాన్ని తెలుసుకుంటాం. అలాగే చెవి ద్వారా వింటాం. ఇలాగ మనకు పంచ ఇంద్రియాలు ఏవైతే ఉన్నావో ఈ ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులని మనము అనుభవించగలుగుతాం. మనమంటే మనలో ఉన్న ఆత్మ అనుభవించగలుగుతోంది. కానీ మనకు తెలియకుండా, మన కంటికి కనిపించకుండా, మన ఇంద్రియాలకు అందకుండా ఉన్నటువంటి ప్రపంచము, వస్తువు కూడా ఉంది. దాన్ని మనం ఇంద్రియ అతీతమైనటువంటి జ్ఞానంగా భావిస్తాం. ఏమిటది? మనకు తెలుసు, నేను అనగానే ఇదిగో ఈ శరీరమే కనిపిస్తూ ఉన్నది.
దీన్నే మనము నేను అనుకున్నాము. కానీ ఇది మాత్రమే కాదు, దీని లోపల మరొక తత్వం ఉన్నది. ఒక చైతన్యం ఉన్నది. అది ఈ శరీరాన్ని కదిలిస్తున్నది, నడిపిస్తున్నది. మనకు ప్రపంచ జ్ఞానాన్ని, లోకంలో ఉండేటువంటి అంశాలను తెలియపరుస్తున్నది. అది లేకపోతే ఈ శరీరము ఏమీ తెలుసుకోలేదు, ఏమి పని చేయలేదే. ఇది మన అనుభవంలో ఉన్నది. కానీ ఆ లోపల ఉన్నది ఏమిటి? అది ఎట్లా ఉంది? అనేది మన ఇంద్రియాలకు అందదు. దాన్నే మనము జీవుడు అన్నాము. జీవాత్మ అంటున్నాం. అంటే మనలో ఉన్న జీవాత్మ ఎలా ఉంటుంది? దాని స్వరూపం ఏమిటి? అది ఇందులోకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది? ఇది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో కొన్ని శరీరాల్లో ఆత్మతత్వం కొంతకాలం ఉంటూ ఉన్నది. అది ఉన్నంతసేపు ఆ శరీరం పనిచేస్తూ ఉన్నది. కానీ అది పోయిన తర్వాత శరీరం పనిచేయడం లేదు. అంటే ఈ శరీరంలోకి ఆ చైతన్యము ఎక్కడి నుంచి వచ్చిందన్నమాట. మళ్ళీ ఎక్కడికో పోయింది అన్నమాట. ఈ ఊహకు అందని అంశాన్ని, ఇది ఎక్కడిది, అసలు దీని స్వరూపం ఏమిటి, ఇది ఎందులో దీని యొక్క లక్షణం ఏమిటి, దీన్ని ఇందులోకి పంపించిన వాడెవడు, ఇది కూడా చాలా ముఖ్యం. ప్రపంచంలో ఏ వస్తువైనా ఏదో ఒక శక్తి కదిలించనిది కదలదు. ఒక చోటు నుంచి మరొక చోటికి ఒక వస్తువు చేరాలనుకుంటే ఎవడో తీసుకెళ్ళాలి, లేదా ఒక శక్తి కదిలించాలి. అంటే మన ఆత్మ ఈ శరీరంలోకి వచ్చి చేరిందంటే ఇందులో ఎవరో ఒక పరమ చైతన్యం, ఇంతకన్నా మించిన మహాశక్తి దీన్ని ఈ శరీరంతో సంబంధాన్ని కలిగేట్టుగా చేసి ఉండాలి. అది ఏది? అది ఎక్కడుంది? అది ఎలా ఉంటుంది అనేటువంటి తత్వము కూడా తెలియాలి. కనుక ఈ లోపల ఉన్నటువంటి ఈ జీవాత్మని తెలుసుకోవడం అవసరం. కనుక ఇలా జీవాత్మ తత్వాన్ని తెలుసుకునేది స్వస్వరూపం అంటాం. స్వ అంటే మనలో ఉన్న ఆత్మ యొక్క స్వరూపాన్ని, రూపము, దాని గుణము, దాని లక్షణాలు, వీటిని తెలుసుకోవడం స్వస్వరూప జ్ఞానం అంటాం. ఈ జ్ఞానాన్ని మనకు ఇంద్రియాల వల్ల కలగక వేదమే తెలుపుతుంది. అలాగే ఈ ఆత్మను ఈ శరీరంతో కలిపిన తత్వము పరమ చైతన్యం ఒకటి ఉండాలి. ఎందుకంటే అది మనలోనే కాకుండా సకల మనకు కనిపిస్తున్న ప్రకృతిలోని అణువణువున కూడా ఆ చైతన్యం కనిపిస్తూ ఉన్నది కనుక అంతటా కనిపిస్తున్న ఆ చైతన్యము, దాన్ని పరమ చైతన్యం అంటాం. దానికే పరమ ఆత్మ అంటాం. ఆత్మ అంటే ఆ అంతటా, తతం వ్యాపించినది. మన శరీరమంతా కూడా తన జ్ఞానముతోటి వ్యాపించేటువంటి ఆత్మకి జీవాత్మ అన్నాం. తన శక్తి ద్వారా, తన చైతన్యం ద్వారా ప్రకృతి అంతా కూడా, విశ్వమంతా వ్యాపించేటువంటి కూడా ఆత్మనే. కానీ ఇది ఈ శరీరంలో మాత్రమే ఉండి దీన్ని జీవింపచేస్తూ ఉన్నది కనుక దీనికి జీవాత్మ అని పేరు. అది అంతట వ్యాపించున్నది ఆత్మే అయినా అన్నిటికన్నా గొప్పగా ఉంది కనుక దానికి పరమ ఆత్మ అంటే దానికి మించిన మరొక చైతన్యం లేదన్నమాట. కనుక ఈ జీవాత్మ ఏమిటి, ఎలా ఉంది అనేది వేదం చెబుతుంది. అలాగే పరమాత్మ ఎట్లా ఉంటాడు, ఆ పరమాత్మకి ఈ జీవాత్మకి సంబంధం ఏమిటి, అసలు పరమాత్మ ఈ జీవాత్మని ఇందులోకి ఎందుకు పంపించాడు, ఇది అక్కడి నుంచి ఎందుకు వచ్చింది, ఈ అంశాలు అది వివరిస్తుంది. అలాగే ఆ జీవాత్మకి పరమాత్మకు ఉన్న సంబంధంతో పాటు మరి ఈ జీవాత్మ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి చేరుకోవాలి? సముద్రంలో నుంచి వెళ్ళినటువంటి నీరు సూర్యకిరణాల ద్వారా ఆవిరి రూపంలో మేఘంగా మారి అది తర్వాత కొండల మీద నదిగా ప్రవహిస్తూ ఉంటే
ఆ నది నీరు ప్రవాహము ప్రపంచమంతా ఎక్కడెక్కడ భూమి తిరిగినా చివరికి చేరుకునే సముద్రానికే. అలాగే ఈ జీవతత్వం సముద్రంలో నీరు ఎలాగా వచ్చి మళ్ళీ చేరుతుందో, అలాగే పరమ చైతన్యంలో నుండి, పరమాత్మ తత్వంలో నుండి ఈ తత్వము, ఈ ఆత్మతత్వము, ఈ చైతన్యం ఇందులో చేరింది అని మన ఋషులు చెప్పారు వేదం. యదా నజ్జః స్యందమానాః సముద్రం ఆపః గచ్చంతి అని ఉదాహరణ ఇదే. నదులు ప్రవహిస్తూ ఎక్కడి నుంచి వచ్చాయో సముద్రంలోకి అట్లా చేరినట్టే ఇదిగో ఈ ఆత్మ కూడా పరమాత్మలోకి చేరుకోవాలి. దాని లక్ష్యం అది కావాలి. కనుక ఈ ఆత్మకి, ఈ జీవితానికి ముఖ్య లక్ష్యం ఏమిటి అనేది మనకు వేదం చెబుతోంది. అది మరి అక్కడికి చేరుకోవాలనుకుంటే, ఎక్కడికి చేరుకోవాలనుకున్నా దానికి ఒక సాధనం కావాలి, ఒక ఉపాయం కావాలి, ఒక మార్గం కావాలి. ఈ ఆత్మ పరమాత్మను చేరుకోవడానికి మార్గం ఏమిటి? అసలు ఈ ఆత్మ పరమాత్మ నుండి ఈ శరీరంలో చేరుకోవడానికి మార్గం ఏమిటి అంటూ దీన్ని ఉపాయ స్వరూపం, మార్గ స్వరూపం అంటాం, సాధనము అని కూడా అంటాం. అంటే ఇక్కడ జీవాత్మతత్వం, పరమాత్మతత్వము, ఆ పరమాత్మను జీవాత్మ పొందగలిగేటువంటి సాధన, ఉపాయతత్వము, ఈ మూడింటిని కూడా మనకు వేదం చెబుతున్నది. అలాగే ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళాలనుకున్నప్పుడు మధ్యన ఎన్నో ఆటంకాలు వస్తాయి. మనం చేసే ప్రయాణంలో ఒక చోటికి చేరే ముందు మధ్యన ఏమేమి ఆటంకాలు వస్తాయి అది ముందే తెలుసుకోవాలి. వాటిని ఎట్లా మనం తప్పించుకోగలుగుతాము. అలాగే మన ఒక కార్యాన్ని సాధించుకోవాలనుకున్నప్పుడు అది మనకు రాకుండా ఆటంకపరిచే విషయాలు ఏమిటి, వాటిని తెలుసుకుని మనం తొలగిస్తామే, వాటినే మనం విరోధి స్వరూపం అంటాం. అంటే పరమాత్మను జీవాత్మ చేరుకోవడానికి ఆటంకపరిచే లక్షణాలు. ఆ తర్వాత మనము తెలుసుకున్నాం, పరమాత్మను తెలుసుకున్నాం, మన స్వరూపం తెలుసుకున్నాం, పరమాత్మను తెలుసుకున్నాం, పరమాత్మకు మనకు ఉండే సంబంధం తెలుసుకున్నాం, ఆ పరమాత్మను పొందగలిగే మార్గం తెలుసుకున్నాము, ఆ మార్గంలో వచ్చే ఆటంకాలు ఏమిటో తొలగించుకునే లక్షణం తెలుసుకున్నాం. తెలుసుకొని ఆ పరమాత్మను పొందామనుకోండి, పొందడం అనేదే ఫలం. అంటే ఆ పొందిన తర్వాత కూడా ఆ ఫలాన్ని ఎట్లా అనుభవించాలి, ఏటి ఫలం, ఆ ఫలాన్ని మనం ఎట్లా అనుభవిస్తాం. ఏదో ఒక సామాన్యమైన పండు ఉంటే ఆ పండు ఎలా తినాలో తెలియాలి. ద్రాక్షలను తిన్నట్టుగా అరటిపళ్ళను తినకూడదే, అరటిపళ్ళను తిన్నట్టుగా కొబ్బరికాయలోని కొబ్బరిని తినకూడదే. ఒక్కొక్క దానికి దాన్ని అనుభవించేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి మనకు తెలియాలి. దాన్నే ఫల అనుభవ పద్ధతి అంటాం. కనుక ఇక్కడ మనకి 5 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వేదం చెప్పే 5 రకాల జ్ఞానం ఉంది. ఒకటి, మన స్వరూపం ఏమిటి, దాన్నే ఆత్మస్వరూపము, స్వస్వరూపం అంటాం. రెండవది పరమాత్మ స్వరూపము, దీన్నే పర స్వరూపము అంటాం. మూడవది పరమాత్మను ఈ జీవాత్మ పొందడానికి ఉపాయము, దాన్ని ఉపాయ స్వరూపం అంటాం, దాన్ని మార్గం అంటాం, సాధన అంటాం. ఆ తర్వాత వచ్చేటువంటి ఆటంకాలు విరోధి, నాలుగవది. ఆ తర్వాత మనం పొందగలిగే పురుషార్థం, ఫలం. ఏం ఫలం పొందాలి, ఒక పని చేస్తే దాని ఫలితం ఏమిటి, ఫలస్వరూపం అన్నమాట. ఇలాగా మనకు మొత్తం విస్తృతమైన వేదమంతా కూడా ఇచ్చే జ్ఞానాన్ని మన పూర్వాచార్యులు బాగా దాన్ని సాధన చేసి అందులో మొత్తము జ్ఞానమంతా కలిసి 5 అంశాలను మాత్రమే చెబుతున్నది అనేది వేద జ్ఞానమంతా 5 పాయింట్స్ ప్రోగ్రామ్గా మార్చుకున్నారు. ఈ 5 అంశాలనే మన శాస్త్రీయమైన పద్ధతిలో, మన సిద్ధాంత ప్రకారంగా దానికి ఒక పేరిచ్చారు. దాన్నే అర్థ పంచకం. పంచకం మైండ్ యొక్క గ్రూప్. ఈ 5 అర్థములు అంటే 5 విషయాలు అన్నమాట. కనుక వేదము మనకు చెప్పేది ఏమిటి,
అంటే మనకు అర్థపంచకాన్ని అందిస్తుంది. ఇది వేదం యొక్క సారం. కనుక ఈ వేదము చెప్పిన ఈ 5 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం, ఇలాంటి 5 అంశాలున్నాయే, వీటిని మరింతగా క్లుప్తం చేసి, సూక్ష్మంగా చేసి, మనకు సులభంగా అందించడం కోసం మన ఆండాళ్ తల్లి ఈ తిరుప్పావై 30 పాసురాల్లో వివరించింది అన్నమాట. అందుకొరకే దీన్ని వేద సారంగా చెబుతాం. అయితే ఈ 5 ముఖ్యంగా కూడా మనము 3 ప్రధానంగా తీసుకోవాలి. ఒకటి మన సంగతి తెలుసుకోవడం, రెండవది పరమాత్మ సంగతి తెలుసుకోవడం, ఆ తర్వాత పరమాత్మను పొందే మార్గం తెలుసుకోవడం. అంటే మనము చేసేటువంటి కృషి ఏమిటి, మనం ఏ ఉపాయం ద్వారా పరమాత్మను పొందగలుగుతాం అంటే పరమాత్మను పొందడం అనేది పురుషార్థము. ఆ పొందేటువంటి వాడే అధికారి, పొందడానికి చేసే ప్రయత్నమే సాధన. ఈ 3 ప్రధానము. కనుక ఇక్కడ స్వస్వరూపము, ఉపాయ స్వరూపము, పురుషార్థ స్వరూపము అనే 3 ప్రధానంగా మన తల్లి మనకు వివరించే ప్రయత్నం చేసింది ఇందులో. అయితే ఒక అంశం, సాధారణంగా వేదములు చెప్పిన అంశమే కాదు, వేదములలో చెప్పిన అర్థాన్ని వివరించేటువంటి ఇతిహాసములు అంటే రామాయణ మహాభారతాలు కానీ, భగవద్గీత కానీ, లేదా పురాణాలు కానీ, ఏవైనా సరే అన్ని కూడా ఈ 5 అంశాలను మాత్రమే చెబుతాయి. సేతిహాసై పురాణై అని చెప్పి ఉంది అక్కడ. వేదము చెప్పేది, ఇతిహాసములు, పురాణములు ఏం చెప్పినా ఈ 5. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ 5 ముఖ్యమైనవి 3: స్వరూప, ఉపాయ, పురుషార్థములు అనేవి. అయితే కొన్ని సాధారణంగా కొన్ని గ్రంథాల ప్రధానంగా ఇందులో ఏదో ఒక అంశం మీద వివరంగా చెప్పేవి ఉన్నాయి. ఉదాహరణకి భగవద్గీత తీసుకుంటే అందులో పరమాత్మతత్వం కొద్దిగా, ఆత్మతత్వం కొద్దిగా, ప్రధానంగా ఆత్మ పరమాత్మను పొందడానికి ఉపాయ ఏమి మార్గము అనే దాని మీద వివరంగా చెప్పడం జరుగుతుంది. ఆ ఉపాయానికి సంస్కృతంలో యోగం అని పేరు. అందువల్ల ఇక్కడ భగవద్గీతకి యోగ శాస్త్రం అంటాం. అందువల్ల అందులో ఉండే ప్రతి అధ్యాయానికి విషాద యోగం, కర్మయోగం అని ఇలా పేర్లు పెట్టుకున్నాం. కనుక ఇలాగ కొన్ని ప్రధానమైనటువంటి ఒక్కొక్క అంశం మీద విస్తృతంగా వివరించేటువంటి గ్రంథాలు ఉన్నాయి. మిగతా అంశాలని కొద్దిగా చూపిస్తాయన్నమాట. కానీ అలాగే మన దగ్గర కూడా ఈ తిరుప్పావైలో మన ఆండాళ్ తల్లి ప్రధానంగా భగవతత్వాన్ని, మనతత్వాన్ని చెబుతూనే పొందగలిగే మార్గాన్ని, ముఖ్యంగా మనం పొందవలసిన ఫలం ఏమిటో చెబుతుందన్నమాట. ఇది చేస్తున్న వ్రతం కదా, వ్రతం అంటే సాధన, దేనికోసం చేస్తున్నామో ప్రధానము. కనుక ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనము ఈ వ్రతము దేనికోసం చేస్తున్నాం అంటే ఏం లాభం చేయడం వల్ల మనం ఏం పొందాలి, దాన్ని పురుషార్థం అన్నామే. ఆ ఏం పురుషార్థమో, ఫలమేమిటి అనేది ఒకటి. దాన్ని కాస్త సాంకేతిక పదాల్లో మన సంప్రదాయ గ్రంథాల్లో ప్రాప్యము అంటాం. ప్రాప్యము అంటే మనము పొందదగినది అన్నమాట. అలాగే మనం ఏది కావాలనుకొని, ఫలం కావాలనుకుంటున్నామో దాన్ని ఏం చేస్తే పొందగలుగుతాం. కనుక మనం చేసే మార్గం ఎంత ఉందో దాన్ని ప్రాపకము అంటాం, పొందించేది అన్నమాట. ఈ ప్రాప్యము, ప్రాపకము ఈ రెండింటిని అంటే పొందించేదాన్ని, పొందడానికి ఉండేవాడు ఎవరో ఒక వ్యక్తి ఉంటాడుగా, అలాంటి వాడిని అధికారి అంటాం. కనుక ఒక అధికారి అంటే ఒక ఫలాన్ని పొందగలిగే యోగ్యత కలిగిన వ్యక్తి తాను ఏ ఫలాన్ని పొందాలి, ఆ ఫలం పొందడానికి ఏం చేయాలి, ఈ అంశాల్ని మనకు వివరిస్తూ మొత్తము తిరుప్పావైలో ఆండాళ్ తల్లి మనకు కృప చేసింది వేద సారాన్ని. అయితే ఇక్కడ మనం ఏ వ్రతం చేసినా ఏం ఫలం పొందాలి. లోకంలో అనేకమైన వ్రతాలు ఉన్నాయి. ఒక్కొక్క వ్రతం వల్ల
ఒక్కొక్క ఫలితం కలుగుతోందని. ఒక వ్రతం చేస్తే సంతానం, ఒక వ్రతం చేస్తే ఆరోగ్యం, మరొక వ్రతం చేస్తే ఇంకేదో సంపత్తు. ఇలాగా ఒక్కొక్క వ్రతం వలన ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కలుగుతోంది అని మనకి పురాణాలు చెబుతున్నాయి. మరి మనకి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అంటే, శరీరం ఉంది కనుక ఈ శరీరానికి కావలసినటువంటి భౌతిక సంపత్తులన్నీ కావాలి. ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, మరి జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, సౌఖ్యం కావాలి. ఇవన్నీ కావాలంటే ఇలా ఒక్కొక్క దాని కోసము ఎన్నెన్ని వ్రతాలు చేస్తాం మనం. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి అంటే, ఈ ఆత్మకి పరమాత్మను పొందగలిగే పురుషార్థము కావాలి. ఈ జీవితంలో ఉన్నంతకాలం పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల సౌఖ్యంగా ఉండడమే కాకుండా, ఆ తర్వాత శరీరం విడిచిన తర్వాత మళ్ళీ జన్మ అంటూ లేకుండా కేవలం మహదానంద రూపమైన పరమాత్మ దగ్గరికి చేరుకోగలిగే లక్షణము కావాలి. అది పరమ పురుషార్థం. అది కనుక ధర్మ అర్థ కామములలో మోక్షం అనేది చివరిది. అది కూడా మనం సాధించాలి. కనుక ఉన్నంత కాలము ధర్మార్థ కామములు కావాలి, ఆ తర్వాత మోక్షము కావాలి. ఇన్నింటినీ ఇవ్వగలిగేటువంటిది ఇన్ని రకాల వ్రతాలు ఎక్కడ చేస్తాం మనం. కనుక ఈ అమ్మ ఇవన్నీ చూచి మన సౌలభ్యం కోసము, మనకు కావలసిన ఐశ్వర్యాలు, మనకు కావలసినటువంటి సంపత్తు, మనకు కావలసిన ఆరోగ్యం, మనకు కావలసిన వాటితో పాటు పరమాత్మ యొక్క దివ్య అనుభవం, మోక్ష ప్రాప్తి కూడా కావడానికి ఒకే ఒక వ్రతం ఇది. ఆల్ ఇన్ వన్. ఏ వ్రతం చేయకున్నా సరే తిరుప్పావై వ్రతము చేసి, దీని గానం చేసి, దీన్ని సేవిస్తే అన్ని రకాల ఐశ్వర్యాలు, ఎవరు ఏది కోరుకుంటే అది. కనుక లోకంలో సంసారంలో ఉన్న వాళ్లకు సంసారికమైన భౌతిక సంపత్తు కలుగుతుంది. కేవలం కర్మయోగులైన వాళ్ళకి పరమాత్మ యొక్క సేవాభావంగా ఉన్న వాడికి సేవ లభిస్తుంది. అలా కాకుండా భగవదానందమే కావాలనుకున్న వాడు అదే లభిస్తుంది. కనుక ఈ అన్నింటిని కూడా మనకు ఉపనిషత్తు అందించినటువంటి లక్షణాలన్నింటి కూడా అందించగలిగే తత్వం ఈ మొత్తం తిరుప్పావైలో అమ్మ మనకు బంధించి పెట్టి చూపించింది. నిన్న మనం ఒక మాట సేవించాం. తిరుప్పావై 30 పాశురాల్లో ఏ వివరణ ఉందో అదన్నిటికీ మూలమైనటువంటి ముఖ్య అంశము మొదటి పాశురంలో ఉంది. ఈ మొదటి పాశురంలో చెప్పిన విషయాల్నే ఒక్కటొక్కటిగా తీసుకొని ఆండాళ్ తల్లి తాను మిగతా పాశురాల్లో వివరిస్తూ పోయింది అనే సంగతిని మనం సేవించాం. అందువల్ల ఈ మొత్తం ఏ 5 అంశాల లక్షణాలు ఉన్నాయో, ముఖ్యంగా మనం పొందవలసిన పురుషార్థం ఏదో, దాని కొరకు ఉపాయం ఏదో, దాన్ని పొందవలసిన వాడు ఎట్లా ఉండాలో ఆ అంశాలన్నీ బాగా వివరించింది. కనుక వాటిని సూక్ష్మంగా మార్గజిత్తింగల్ అనేటువంటి పాశురంలో మనకు మొదటగా తాను సూక్ష్మంగా చెప్పింది. ఆ చెప్పిన తత్వం ఏమిటో ముందు మనం అర్థం చేసుకోవడమే ఆ మొదటి పాశురంలోని తత్వాన్ని, ఆ ఉపనిషత్తు చెప్పిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం. దీన్ని ఇదేమో పైకి గోపికలు కృష్ణ భగవానునితో పాటు వ్రత నిష్టను పొందడం కోసం తాము స్నానం చేస్తారు. ఆ స్నానం చేసిన తర్వాత వచ్చే ఫలితము కృష్ణుడే ఇస్తాడు అనేది కథ మనకి అక్కడ. ఈ పై కథ లోపల ఈ తత్వం ఏమిటో మనకు వివరిస్తూ మన ఆండాళ్ తల్లి తాను చెప్పిన మాటల్లోనే చెప్పి పెట్టింది. సాధారణంగా అంటే మనం పైకి ఒక కథలా చెప్పినా ఆ లోపల ఉన్న తత్వము కూడా ఆ తాను చెప్పిన శ్రీ సూక్తిలోనే ఉంటుంది. కనుక వాటిని బట్టి చూస్తే తాను ఉపనిషత్తుల్లో చెప్పిన అర్థపంచకంలో ఆత్మ పరమాత్మ ఉపాయ స్వరూపాన్ని ఏం చెప్పింది అన్నప్పుడు మొదటిగా ఏం చెప్పింది తాను, ఇదిగో మనకు కావలసింది ఏమిటి ముందు నిర్ణయం చేసుకోవాలి. మనం ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా అది ఎందుకు చేస్తున్నామో, దానివల్ల మనకేమి లాభం ఉందో తెలుసుకుంటాం కదా. అది పొందడానికి తర్వాత ప్రయత్నం. కనుక ప్రాప్యము ముందు తెలుసుకొని ఆ తర్వాత ఆ దాన్ని పొందించే ప్రాపకము ఏదైతే ఉందో
దాని తర్వాత చేసుకుంటాం. అందువల్ల మార్గళి తింగల్ అనే పాశురంలో మొదటి 3 చరణాల్లో తాను ప్రాప్యము అంటే మనం పొందదగిన ఫలమేమిటో ముందు చెప్పింది. ఆ తర్వాత ఆ ఫలాన్ని మనం ఎలా పొందగలుగుతామో ఆ తర్వాత వాక్యాల్లో చెప్పింది. అందువల్ల ఇక్కడ మార్గళి తింగల్ మది నిరైంద నన్నాళాల్ అనే దాంట్లో ముందుగా ముహూర్తాన్ని సరే చెప్పిన తర్వాత ఇక ఆ తర్వాత నీరాడ పొదువీర్ పోదుమిను నిర్జయీర్ సిరుమల్లుమాయప్పాడి సెలవచ్చిరి మీరు హాల్ అంతవరకు మనకు ప్రాప్యము అంటే నీరాడ పొదువీర్. నీరాడం అనేది ప్రాప్యం. నీరాడం అంటే స్నానం చేయడం అని సామాన్యమైన అర్థం నేను వివరించుకున్నాం. కానీ నీరాడం అంటే భగవద్గుణ అనుభవంలో పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని అనుసంధించుకోవడంలో భగవంతుని సేవించుకొని భగవంతుని యొక్క సేవ చేయడంలో దాన్నే కైంకర్యం అంటాం మన మాటల్లో. సేవ కన్నా కైంకర్యం గొప్పది కనుక ఆ కైంకర్యం చేయడంలో కుండే ఆనందమేత ఉందో ఆ ఆనందం వల్ల సకల ప్రపంచంలో సంసారంలో ఉండే బాధలను మరిచిపోయి పరమాత్మ ఆనందంలో లీనమైపోవడం అనే తత్వమే దాన్నే పురుషార్థం. మనకు కావాల్సింది అది నిరాడం అని చెప్పుకున్నది. కనుక నిరాడం అనేటప్పటికీ ప్రాప్యం ఏమిటి అంటే పరమాత్మతో జీవాత్మ కలిసి ఆనందాన్ని అనుభవించడం. అక్కడ పరమాత్మ కృష్ణుడు కనుక జీవాత్మ స్వరూపాలు గోపికలు. ఈ గోపికలు కృష్ణ భగవానుడితో కలిసి భగవద్ ఆనందాన్ని రసక్రీడలాగా రసస్వరూపాన్ని పొందడానికి చేసే ప్రయత్నం ఏదో ఉందో అదే పురుషార్థం. దాన్ని నిరాడ అని చెప్పుకుంది ఆవిడ. మరి అలా చేయడానికి ఏమి లక్షణాలు ఉండాలి? మన దగ్గర కొంత యోగ్యత ఉండాలి కదా. ఏ పని చేద్దామన్నా మనలో ఉండే ఎబిలిటీ ఏమిటి అంటే దానికి 3 లక్షణాలు చెప్పింది ఆవిడ. శాస్త్రంలో పరమాత్మ తత్వాన్ని అనుభవించాలనుకుంటే ఆ భగవతత్వాన్ని అనుభవించేటువంటి ఆత్మకి జీవాత్మకి వ్యక్తికి 3 లక్షణాలు ఉండాలట. వాటిని ఆకారత్రయం అంటారు. అంటే అనన్య అర్హ శేషత్వము, అనన్య రక్షకత్వము, అనన్య భోగ్యత్వము. అంటే అన్యులు అంటే ఇతరులు పరమాత్మ తప్ప మరొకడు ఒకరికి నేను చెందిన వాణ్ణి కాదు, నాకు అతడే స్వామి, నాకు అతను తప్ప మరొకరు కానే కాదు అని నేను ఉన్నదే పరమాత్మ కోసము. ఆయన ఎలాగా ఉపయోగించుకుంటే ఆ రకంగా నేను ఉపయోగపడమే నా ధర్మము అని దానికి శేషత్వము అంటాం. అన్య శేషత్వం అంటే పరమాత్మ తప్ప మిగతా వారికి నేను ఎవరికి కూడా ఉపయోగపడేవాడిని కాదు, దాసుని కాదు అని అలాంటి యోగ్యత కలిగి ఉన్నవాడు కావాలి. అర్హత్వము అన్య అర్హత్వం కానిది, అనన్య అర్హత్వ శేషత్వము స్వామికి ఉపయోగపడేట్టుగా. అంటే పరమాత్మ మీద విశ్వాసం ఉంచి పరమాత్మ కోసమే నేను ఉన్నాననుకొని నేను ఏది చేసినా ఏది ఆలోచించినా ఏది మాట్లాడినా ఈ లోకంలో నా జీవితం అంతా కూడా పరమాత్మ కోసం మాత్రమే అనే భావన కలిగి ఉండాలి. ఇది ప్రధానం. ఆ భగవంతుని మీద విశ్వాసం లేక ఆయన కోసం ఉన్నాను అనుకోక అలా ఉండడం వల్ల భగవద్ అనుభవం కలగదు. కనుక ఇది మొదటి యోగ్యత. కనుక పరమాత్మనే ఆయనకి అంకితమైన స్వరూపం ఉండడమే ఆ మొదటి యోగ్యత. ఇక రెండవది ఏంటి? నన్ను కాపాడేవాడు, నేను వాడి సొత్తును గనక స్వామి పరమాత్మ, నేను వాడి సొత్తును, వాడు నా యజమాని, నేను వాడి సొత్తును. ఆ యజమాని తన సొత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత సొత్తుది కాదు, యజమానిదే. పారార్చం స్వం అనే మాటలు చెప్పింది ఆవిడ. నీది నువ్వు కాపాడుకోవాలయ్యా. కనుక నన్ను కాపాడేది, నన్ను రక్షించేది, నన్ను సర్వవిధాలు చేసేది పరమాత్మనే అనేటువంటి విశ్వాసం కలగాలి. దీన్ని మనకు వివరిస్తూ పిళ్ళలోకాచార్య స్వామి వారు ప్రపన్న పరిత్రాణం అనేటువంటి ఒక రహస్య గ్రంథంలో చెప్తారు, నిన్ను పరమాత్మ తప్ప మనం రక్షించేవాడు మరొకడు లేడు. అందుకు ఎన్నో సంఘటనలు చూపిస్తారు వారు. నేను ధర్మబద్ధంగా పెళ్ళాడిన నా భర్త నన్ను రక్షిస్తాడు అనుకున్నావా? పొరపాటు పడతావు.
కావాలంటే ద్రౌపది కథ విను. ఒకడు కాదు, 5గురు భర్తలు, సామాన్యులు కాదు, ఒక్కొక్కరు దిగ్గజాంచులు అంటువారు. మరలాంటి వారంతా కూడా ఉండి కూడా నిండు సభలో తనకు అవమానం జరుగుతూ ఉంటే ఒక్కడు ఏమి చేయలేకపోయినాడు. అప్పుడు రక్షించింది ఎవడు? సర్వేశ్వరుడు కృష్ణ భగవానుడు. కనుక రక్షించేవాడు, ఆపత్తులో మహదాపత్తు వచ్చినప్పుడు రక్షించేవాడు పరమాత్మ తప్ప నీకెవడు కాదు. అందువల్ల అతన్ని విశ్వసించు. లేదు, మా అన్న రక్షిస్తాడు, మా తమ్ముడు కాపాడుతాడుకుంటావా? విను, విభీషణుడికి గతి ఏమైంది? రావణాసురుడికి ఎంత సేవ చేస్తే చివరికి దిక్కుల పాంసం అని ఆయనను తన్ని పంపించాడు. రక్షించిన వాడు శ్రీరాముడు విభీషణుడిని. ఆపత్తులు రక్షించింది ఎవరు? పరమాత్మనే. అలాగా 5 ఏళ్ల బాలుడు ప్రహ్లాదుడు కన్న తండ్రి ఎన్ని కష్టాలు పెట్టాడో హిరణ్యకశిపుడు కాపాడింది ఎవడు? నరసింహస్వామి. కనుక ఏ రూపంలో అయినా సరే, ఎన్ని ఆపత్తులు వచ్చినా సరే, ఈ లోకంలో కనిపిస్తున్న సామాన్య బంధువులు కనిపించే వాళ్ళు తాత్కాలికమైన రక్షకులుగా మనం భావిస్తున్నామే తప్ప అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో, సర్వవిధులా రక్షించగలిగే శక్తి కలవాడు పరమాత్మ మాత్రమే. ఆ విశ్వాసం కలగడం మనకు ముందు అవసరం. దీన్నే అనన్య అర్హ రక్షకత్వం, అనన్య రక్షకత్వం, మరొకలేడు రక్షకుడు అనే విశ్వాసం కలగాలి. ఇక ఆ తర్వాత మనకి పరమాత్మ సేవనే గొప్ప ఫలం. భగవంతుని సేవ చేయడంలో ఉండే ఆనందం మరొక దాంట్లో లేదు. నేనున్నది వారి కోసం అనుకున్నప్పుడు అనన్య భోగ్యత్వం అంటే, భోగ్యత అంటే హాయిగా ఆనందాన్ని అనుభవించే లక్షణం. భగవత్ సేవలో, భగవద్గుణానుసంధానంలో, పరమాత్మ దర్శనంలో ఇలాగా పరమాత్మలోనే ఆనందాన్ని పొందితే మిగతా ఆనందములు దాని ముందు లెక్కకు లేవు అనే భావన కలిగి ఉండడం ఈ 3 రకాల అనన్య అర్హశేషత్వం, అనన్య రక్షకత్వం, అనన్య భోగ్యత్వం, ఈ మూడింటివి కూడా ఆకారత్రయం అంటాం మనం. ఇవి మనకే కాదు, లక్ష్మీదేవి కూడా ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసిని అంటామే. కనుక ఈ 3 లక్షణములు కలిగినటువంటి వాడు అదిగో పరమాత్మ యొక్క దివ్య పురుషార్థాన్ని అనుభవించే అవకాశం ఉంది. కనుక మనకుండే యోగ్యతను అధికారి స్వరూపం చెప్పారు. ఇది తాను ఏ మాటలో చెప్పింది? ఆ మాటలని తానేం చెప్పింది ఇక్కడ? సీరుమల్హుం ఆయప్పాడి సెలవచ్చిరుయరుహాళ్ నేరుజయీర్ అనే మాటల్లో ఆ గోపికలకు ఉండే లక్షణాలు చెప్పేటప్పుడు 3 లక్షణాలు చెప్పారు. ఒకటి, పరమాత్మకు అనుకూలంగా ఉన్నటువంటి గొల్లతనం ఉండాలట. నిన్న విన్నామే మనం. గొల్లతనం అంటే వాళ్లకు పశువుల మీదనే జీవించేవాళ్ళు, పశువులనే కాపాడుతూ పశువులనే తమ జీవిత లక్ష్యంగా భావించేవాళ్ళు. అది తప్ప మరొకటిని వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. ఎలాగా తమ రక్షకుడికి పాడి పంటలే మనం రక్షిస్తాయని, పశువుల ద్వారానే మనం రక్షింపబడతామని నమ్ముకుని పశువులనే విశ్వాసంగా ఉంచే ఉండేటువంటి లక్షణానికి గొల్లతనం అని పేరు. ఇక్కడ సామాజిక వర్గమో లేకపోతే ఏదో ఒక కుల వ్యవస్థ కాదు. ఇక్కడ ఎవరి లోపల తనను రక్షించేవాడు వాడే నమ్మకం ఉంటుందో అలాంటి లక్షణం కలిగిన తత్వానికి గొల్లతనం అని పేరు. కనుక పరమాత్మకు మనకు గొల్లతనం ఉండాలి. కనుక వాళ్ళు గోపికలు ఆయిరప్పాడి అంటే గొల్లపల్లెల్లో ఉన్నారట. అలాగే అనన్య అర్హ భోగ్యత్వం కూడా వాళ్ళకు ఉంది. అలాగే సిరుమల్లు ఆయప్ప సిరుమిచ్చిరుమాల్హాల్ అంటే స్త్రీ స్వరూపంలో ఉన్నారట. స్త్రీలు అంటే ఇతరులపై ఆధారపడినటువంటి తత్వం అన్నమాట. చెట్టు మీద తీగ ఎట్లా ఆధారపడి ఉంటుందో అలాగే తాను ఇతరులపై ఆధారపడే ఉండే ప్రకృతి సహజమైన లక్షణం కలిగినటువంటి స్త్రీత్వం. స్త్రీత్వం అంటే ఇక్కడ ప్రకృతి పరమాత్మ ఒక్కడే పురుషుడు, ఆత్మలన్నీ కూడా స్త్రీ ప్రాయం ఇతరం జగత్ అంటుంది శాస్త్రం. కనుక పరమాత్మ మీదనే ఆధారపడినటువంటి లక్షణం స్త్రీత్వం. అది కూడా చిన్నతనం కలవారు అన్నారు ఇక్కడ. ఆ చిన్నతనం అంటే ఏమిటి? పెళ్లి కాకుండా ఉండే లక్షణం అనమాట. పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఎవరెవరో భర్తలు ఉంటారు. అలా కాకుండా కేవలం ఒకడి మీదనే ఆధారపడినటువంటి లక్షణం కలిగింది అన్నట్టుగానే కేవలం సర్వేశ్వరుడి మీదనే ఆధారపడి ఆయనకే అంకితమై ఆయననే రక్షకుడిని భావించేటువంటి లక్షణం కలిగిన అధికారికి మాత్రమే నీరాడపోదువీర్, అలాంటి వాళ్లే పరమాత్మ గుణానుసంధానం చేయడానికి వీలు ఉంది అని చెప్పడం కోసం ఇందులో ఆత్మస్వరూపాన్ని, అధికార స్వరూపాన్ని చెప్పింది ఆవిడ. అలాగే పురుషార్థమైంది. ఇలాగ చూపించిన తర్వాత
అసలు ఇంతకు మరి పరమాత్మ అంటే ఎవరు, ఎట్లా ఉంటాడు? భగవంతుడు అంటే మరి ఎవరిక్కడ? వేదములు ఏం చెబుతున్నాయి అంటే, ఆ తర్వాత నారాయణుడే ఏష సర్వభూత అంతరాత్మ దివ్యదేవు ఏకో నారాయణ అని, నారాయణుడే పరమాత్మ అని వేదములు చెబుతున్నాయి. ఆ వేదంలో మొట్టమొదట, ఆ వేదం అంటే ఈ సృష్టి కన్నా పూర్వం ఉండేటువంటి తత్వం ఏత ఉందో ఆ తత్వాన్ని ఆలోచించేటువంటి ఉపనిషత్తులు పరమాత్మ ఏముంది అని చెప్పి, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, ఈ ప్రపంచం విస్తృతంగా తయారు కాకన్నా ముందు సూక్ష్మ దశలో ఏదో ఒకటి ఉంది, దానికి సత్ అని పేరు అని పెట్టారు పరమాత్మకి. ఆ తర్వాత కాస్త మరీ విస్తృతంగా ఆలోచన చేసినప్పుడు మరికొంత దర్శనం కలిగింది. ఓహో, అది అలా కాదు, అది ఉండడమే కాదు అంతటా వ్యాపించి ఉన్నది. అందువల్ల దానికి ఆత్మ వా ఇదమగ్ర ఆసీత్, దానికి అంతటా వ్యాపించిన దానికి ఆత్మ అని పేరు, దానికి ఆత్మ అన్నారు. ఆ తర్వాత బ్రహ్మ వా ఇదమగ్ర ఆసీత్, ఆ బ్రహ్మ అంటే అన్నిటికన్నా పెద్దది, బృహత్తరం గుణములో శక్తిలో సర్వము కూడా రూపంలో ఆకారంలో అంతటా మహా గొప్పది అనే శబ్దం అర్థం కలిగేటువంటి శబ్దానికి బ్రహ్మ అని పేరు. ఇలాగా ఉపనిషత్తులు పరమాత్మ తత్వాన్ని ఒకటి ఒకటిగా తాను దర్శించుకుంటూ పోయినా కొద్దీ ఒక్కొక్క పేరుతో పిలవడం మొదలుపెట్టింది. చిట్ట చివరికి వచ్చేటప్పటికి నారాయణ అని చెప్పి, నారాయణుడే మొదట ఉన్నాడని, నారాయణాద్ ద్రోజాయతే నారాయణాద్ ఇంద్రోజాయతే, అంతా కూడా ప్రపంచమంతా కూడా నారాయణ నుండే ఏర్పడ్డది అని చెప్పిన తర్వాత ఇక నారాయణ శబ్దం తర్వాత మరొక శబ్దమే లేదు. కనుక ఫైనల్ గా చెప్పినటువంటి పరమాత్మకు నారాయణుడు అని పేరు చెప్పుకున్నది ఉపనిషత్తు. ఆ మాటని మన ఆండాళ్ తల్లి ఇక్కడ నారాయణ అంటున్నదన్నమాట. కనుక నారాయణనే నమక్కే పరైతరువాన్, ఆ పరమాత్మ ఎవరో కాదు నారాయణుడు. అంటే ఏమిటి? పరమాత్మకి నారాయణుడు అని పేరా? అసలు పరమాత్మకు పేరేమిటండి? ఆయనకు ఒక పేరు, ఇన్ని పేర్లు ఉన్నాయి అంటే, సాధారణంగా లోకల్లో పుట్టిన మనకే నీ పేరేమిటి అని ఎవరు అడిగితే నా పేరు రామయ్యనో కృష్ణయ్యనో చెబుతాం. ఆ పేరు మనం పెట్టుకున్నదా? మనం పుట్టగానే ఏ పెద్దలో లేకపోతే కన్న తల్లిదండ్రులో పేరు పెడితే అదే పేరుతో అందరు పిలుస్తూ ఉంటే అవును నేను అదే అన్నాము తప్ప నేను పెట్టుకున్న పేరు కాదే. సామాన్యంగా మనుషుల్లోనే అలాంటి లక్షణాలుంటే పరమాత్మకి ఆయన పెట్టుకున్న పేరు ఎక్కడుంది? మరి ఎక్కడివి పేర్లు అంటే, మనమి విష్ణు సహస్ర నామంలో ఒక శ్లోకం ఉందే, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరికీర్తాని. ఋషులు అంటే ద్రష్టలు, తపస్సంపన్నులై సమాధినిష్ఠలో ఉండి పరమాత్మ తత్వాన్ని దర్శించుకున్నటువంటి మహర్షులు ఉన్నారే, ఆ ఋషులకు ఆ పరమాత్మ తత్వం ఎంత కనిపిస్తే దాన్ని బట్టి పిలుచుకున్నారు వాళ్ళ మాటల్లో. సర్వము పరమాత్మ తత్వం కనిపించడం చాలా కష్టం. అందులో వారికి స్వామి యొక్క గుణం కనిపిస్తే గుణాన్ని బట్టి పిలిచారు. స్వామి యొక్క దివ్యలీలల అనుభవానికి వస్తే దివ్యలీలను బట్టి పిలిచారు. అలాగా వాడు ఋషిభిః పరిగీతాని, ఆ ఋషుల చేత పిలువబడిన నామాలు తప్ప పరమాత్మ ఎంత సులభడంటే నువ్వు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతోనే, ఎంత ప్రేమతో పిలిస్తే అంత దగ్గరగా వస్తాడు. నారాయణ అని పిలిచామనుకోండి యమీ అని వస్తాడు. ఆ నారాయణనే మరింత కుదించే నాని అన్నాం అనుకోండి ఇంకా దగ్గరికి వస్తాడు ఆయన. ఆయనకి ప్రేమతో పిలవడం ముఖ్యం కానీ ఏ పేరు పిలిస్తేని. అందువల్లనే అతనికి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతని ఆయనకి ఎన్నెన్నో నామాలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ మనకు విష్ణు సహస్ర నామాలైతే అవన్నిటికీ మూలమైన నామము ఒకటే, అది నారాయణ. అదే మనం చెబుతున్నామే ఇక్కడ. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం. నారాయణ అంటే చాలు మొత్తం 1000 నామాలు అనుసంధించినట్టుగా చివరికి మనకి ఫలశ్రుతులు చెప్పుకుంటామే. కనుక నారాయణ అనేది పరమాత్మకి ఎన్ని పేర్లున్నా ఎన్ని రూపాలున్నా నారాయణ శబ్దమే ప్రధానం. కనుక నారాయణనే అని నారాయణ పరమాత్మ ఎవరు? నారాయణుడు అన్నారు. ఎందుకు అన్నారు అంటే ఆ నారాయణ శబ్దం వల్ల ఉండే అర్థాన్ని బట్టే. నారములు అంటే ఇదిగో ఈ లోకములో ఉండే సర్వ ప్రాణులకు నారములు, ఆత్మలకు నారములని పేరు. అంటే
క్షయించని నశించని తత్వం కలిగినటువంటి ఏ వస్తువైనా నారమే. మనకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతుందే పదార్థానికి నాశనం లేదని. అందువల్ల అలాగే ఆత్మకు నాశనం లేదు. మరి మార్పులు మాత్రమే ఉంటాయి పదార్థంలో, దశలు మారతాయి కానీ అసలు పదార్థం మారదు. మట్టి మారదు, అది కుండ కావచ్చు, పెంకు కావచ్చు, లేకపోతే ఇటుకగా మారచ్చు, గోడగా మారచ్చు, కానీ మారినా మారకపోయినా మట్టి అదే. అలాగే పదార్థంలో మార్పు లేనట్టుగానే ఆత్మతత్వంలో కూడా మార్పు లేదు. ఇలా మార్పు లేనటువంటివి నా ర అంటే మార్పు లేనటువంటివి అయితే ఉన్నాయో ఈ ప్రకృతిలో కనిపించే సకల వస్తువులకి నరములు అని పేరు. వాటికి అధిపతి అయిన వాడు నారాయణుడు. అంటే తానే సృష్టించి, తానే రక్షించి, తానే బయట ఉండి రక్షిస్తున్నవాడు కనుక అతనికి నారాయణము. ఈ నారములకు ప్రకృతిలో ఉండే వస్తువులన్నిటికీ జీవులందరికీ నారములని పేరైతే ఈ నారములు ఆశ్రయించి రక్షకుడుగా ఉన్న పరమాత్మకు అయనము అని పేరు. కనుక నారాయణ అని పేరు. ఆయన బయటనే కాదు, మన అందరి లోపల ఉన్నాడు కనుకనే ఆ అందరి లోపల ఉన్నాడు కనుకనే ఈ ఆత్మ ఈ శరీరం అలా నిలబడుతోంది. కనుక మన శరీరానికి మన ఆత్మకి అంతర్యామిగా ఉండి ఆధారంగా ఉన్నాడు కనుక నారములకు అయనము ఆధారమైన వాడని. ఇలాగా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, పైన లోపల వ్యాపించి అంతటా ఉన్నటువంటి పరమ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యానికి నారాయణ అని పేరు. అందువల్ల ఆ నారాయణంలో నుంచే అనేక రకాల రూపాలు వస్తాయి, అనేక రకమైనటువంటి నామాలు వస్తాయి. కనుక అన్నిటికన్నా మూలమైన పరమాత్మ తత్వం నారాయణ. అందువల్ల ఇందులో మనకి పరమాత్మ తత్వాన్ని చెప్పింది ఎవరో కాదు, మనం ఎవరితో మనం చేరుకోవాలి, ఎవరిని సేవ చేసుకోవాలి, ఎవరి గుణానుసంధానం చేసుకోవాలి, అలాంటి వాడు ఎవరు అంటే నారాయణుడే అన్నారు ఇక్కడ. మరి ఆ నారాయణుడు పరమాత్మ తత్వం. అలాగే ఆ నారాయణుడిని పొందాలనుకుంటే మనం ఏం చేస్తాం? నారాయణుడికి కైంకర్యం చేయాలి, నారాయణుడికి సేవ చేయాలి అనుకుంటే మనం ఇష్టం వచ్చినట్టు కుదరదే. లోకల్లో ఒక పెద్ద మనిషి ఎవరికైనా స్వామి నేను మీ పాదసేవ చేస్తాను అంటే వారు ఒప్పుకుంటే చేస్తాను తప్ప వద్దయ్యా అంటే చేయగలుగుతామా? కనుక వారికి పాదసేవ చేయాలంటే మన కోరిక ఉన్నా వారు ఇష్టపడితేనే అది కలుగుతుంది. ఇంకా అంతకన్నా వేరే బలవంతాన్ని మనం ఏం చేయలేమే. అలాగే పరమాత్మకు కైంకర్యం చేయాలనుకున్నా, భగవత్ సేవ కావాలనుకున్నా, భగవత్ సంబంధం కావాలనుకున్నా ఆయన ఇష్టమే ప్రధానము. కనుక మనకు పరమాత్మ యొక్క దివ్య అనుభవాన్ని పొందించగలిగేటువంటిది వేరే మార్గం ఏది లేదు, ఆయననే. అందువల్ల నారాయణుడే పొందవలసిన, మనం చేయవలసిన కైంకర్యము, చేయవలసిన ఫలితము నారాయణ సంబంధము, నారాయణ యొక్క సేవ. మరి అది పొందాలంటే చేయించేవాడు నారాయణుడే, ఆయన ఇష్టమే కావాలి. కనుక మనకు ఇందులో అమ్మ ఏం చెప్పింది? పురుషార్థము, మనం పొందవలసినటువంటి కైంకర్యం ఏదైతే ఉందో భగవత్ సాన్నిధ్యము, భగవంతునితో ఆనందం పొందడం. అది పొందాలనుకుంటే పొందించేటువంటి మన శక్తి, మన మార్గాలు ఏవి పనికిరావు, అవి ఆయన ఇష్టమే కావాలి. కనుక ఆయన పొందడానికి నారాయణుడే ఉపాయము. కనుక నారాయణుణ్ణి పొందాలి, నారాయణుణ్ణి పొందాలనుకుంటే ఆయననే మనల్ని పొందించాలి. కనుక యజమాని మనకు ఆయన సొత్తును ఆయననే గ్రహించాలి తప్ప మనం చేసే ప్రయత్నం ఇది లేదు. కనుకనే నారాయణనే అన్నది ఆవిడ. కనుక నారాయణుడే పరమాత్మ, ఆయన పొందాలనుకుంటే ఆయననే మనకు ఉపాయము. కనుక ప్రాప్యము అతనే, ప్రాపకము అతడే అనేది ఇందులో చెప్పడం జరిగింది. అయితే మరి అలాగ పొందించాలనుకుంటే ఆయన ఎలా ఉంటాడో అంటూ నారాయణునికి ఉండవలసినటువంటి కళ్యాణ గుణములు ఏమిటో కూడా వివరించింది. కార్మేని శంగన్ కదిరమది అంబోల్ముహత్తాన్ నారాయణనే. ఆ నారాయణకి దివ్యమంగళ విగ్రహం ఉన్నది. అది ఎలా ఉందో తెలుసా? ఆయన నీలమేఘశ్యాముడు, కార్మేని నల్లని మేఘం లాంటి దివ్యమైన తత్వం కలవాడు. చంగన్ చాలా ఎర్రని తిరునేత్రములు కలిగినటువంటి స్వామి. కదిరమది అంబోల్ముహత్తాన్ సూర్యుడిలాగా వెలుగుతూ, చంద్రుడిలాగా చల్లగా అద్భుతంగా ఉండేటువంటి దివ్య తేజస్సుతో అమృతస్వరూపుడైన పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహం అది. అలా కనిపించేవాడే నారాయణుడు. అంటే అంతటా వ్యాపించిన నారాయణ్ణి ఎలా చూడగలుగుతాం అనుకోకండి. మనం కోరుకుంటే అంతటి అద్భుతమైనటువంటి దివ్య మంగళ విగ్రహంతో తాను మనకు దర్శనమిస్తాడు. కనుక ఆ నారాయణ యొక్క తత్వాన్ని చెప్పడం జరిగిందన్నమాట, ఆ మంగళ విగ్రహమే. అందువల్ల ఇక్కడ ఏంటంటే స్వామికి దివ్య మంగళ విగ్రహం ఉన్నది. ఆ మంగళ విగ్రహాన్ని మనం సేవించవచ్చు. పరమాత్మ పరమపదంలో ఉండేటువంటి స్వామి ఆయన కార్మేని
శంగన్ కదిరమదియంబోల్ ముహత్తాన్ అనే లక్షణం కలవాడి రాగో ఆయన ఏ అవతారం ఇచ్చినా అలాగే ఉంటాడు కనుక అన్ని అవతారాల కన్నా చివరికి మన కళ్ళ ముందు కనిపించేది అర్చ అవతారము. ఈ విగ్రహ రూపంలో ఉండే స్వామి కూడా అదే లక్షణాలు కలిగి ఉంటాడు అని చెబుతూ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ తత్వాన్ని చెప్పింది. ఆ చెప్పిన తర్వాత మరి అలాంటి స్వామిని మనం చేరుకోవాలంటే ఏమిటి అంటే అలా కాదు, ఆయనకి కళ్యాణ గుణములు కలవాడు ఆయన గుణములు 2 రకాలు ఉంటాయి. తన దగ్గరికి అందరూ రాగలిగేటువంటి ఆకర్షించే గుణములు ఆయనలో ఉన్నాయి. దాటిని ఆశ్రయ సౌకర్య ఆపాదక గుణములు అంటాం. పరమాత్మను చేరుకోవడానికి సౌకర్యంగా ఉండే గుణములు ఆయన దగ్గర ఉన్నాయి. అంటే ఏమిటి? ఆయన సులభంగా ఉంటాడు, ఆయన ప్రేమ చూపిస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఎంతో ఆప్యాయతగా కల్పిస్తాడు. కనుక ఇలాంటి ఆయన మనకు యజమానిగా ఉంటాడు అనేటువంటి లక్షణాలు ఉన్నప్పుడే ఎవడు మన యజమానో వాడి దగ్గరికి వెళ్తాం, ఎవరు సులభుడో వాడిని పొందే ప్రయత్నం చేస్తాం, ఎవరు ప్రేమతో ఉంటారో వాడిని పొందే ప్రయత్నం చేస్తాం. కనుక ఆ స్వామికి 4 మనము చేరుకోవడానికి ఆశ్రయించడానికి తగిన 4 గుణాలు ఉన్నాయి. వాటినే ఏమంటాం? స్వామిత్వం, వాత్సల్యం, సౌలభ్యం, సౌశీల్యం. ఎంతటి వాడైనా వాటితో కలిసిమెలిసిపోతాడు. ఈ లక్షణాలు కలిగి ఉన్నాయి కనుక పరమాత్మను చేరడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన చేరినామనుకోండి, మన కార్యాలు చేస్తాడా? తప్పకుండా చేయగలిగే శక్తి ఉంది. సామాన్యంగా లోకల్లో ఉండేవాడి దగ్గరికి నీకేదో కావాలనుకుంటే పోయితే కావు. ఆయన దగ్గర అలా కాదు. ఆయన జ్ఞాన శక్తి మొదలగినటువంటి షాడ్గుణ్యపూర్ణుడు, సర్వశక్తులు కలవాడు అని చెప్పడం కోసం తాను ఈ లక్షణాలు మనిషిలో ఉండే గుణాలు ఎట్లా తెలుస్తాయి అంటే ఆయనకు రూపాన్ని బట్టి తెలుస్తుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మ్యాన్. మనిషిలో ఉండేటువంటి తత్వము ఆయన ముఖమే చెబుతుంది, ఆయన స్వభావము ఆయన నడకనే చెబుతుంది, ఆయన రూపమే చెబుతుంది. అందువల్ల అలాగా అది చెప్పడం కోసం కార్మేని శంగన్ కదిరమది అంబోల్ ముహత్తాన్ అన్నప్పుడు నల్లని మేఘం లాంటి వాడన్నప్పుడు మేఘం ఎంతటి ఉదారమైన స్వభావం కలదో, మేఘం ఎంత చల్లగా ఉంటుందో, మేఘం వీడు వాడు అని తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన నీటిని ఎట్లా ఇస్తుందో అలాగే పరమాత్మ ఉదారమైన స్వభావం కలవాడు. వాడి ముందు కులము, మతము, జాతి, వ్యవహారము ఉన్నవాడు లేనివాడని తేడా లేదు. స్వామి నీవు తప్ప నాకు మరొకడు లేదంటే చాలు, అందరినీ కూడా తానే దగ్గరికి తీసుకునే స్వభావం కలిగిన లక్షణం కలవాడు కనుక కారుమేని. ఆ శరీరంలోనే ఆ చల్లదనం, నల్లదనం చూస్తేనే మేఘతత్వం కనిపిస్తూ ఉన్నది. అలాగే శంకన్, అతని యొక్క కన్నుల్లో ఎరుపుదనం ఉందట. ఎరుపు అనేది ప్రేమక లక్షణం, ఎరుపు అనేది కోపానికి లక్షణం. కనుక ఎవరు తనను కాదంటారో, ఎవరు తనను నిందిస్తారో, శత్రువులుగా తన భక్తులకి శత్రువులైన వాళ్ళను శిక్షించడం కోసం ఉన్నటువంటి శక్తివంతుడు ఆయన. అలాగే తన భక్తులు దగ్గరగా తీసుకొని అద్భుతంగా చూచేటువంటి కన్నులు కలవాడు. నరసింహస్వామి తాను స్తంభం నుంచి ఒక్కసారి హిరంజగా కశిపుడిని వధించడానికి కోసం సాక్షాత్కరించగానే కన్నుల్లో అద్భుతమైన ఎరుపు కనిపించిందట. ఆ ఎరుపును చూచి వక్షస్థలంలో ఉన్న అమ్మవారి దగ్గర నుంచి లక్ష్మీదేవి కూడా తాను బయట దుంకిపోయిందట, నా వల్ల కాదయ్యో ఈయన కావడానికని. కానీ ఆ ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారి ఆ ఎరుపే చల్లతనంగా మారి ప్రేమగా మారిపోయిందని మనకు భాగవతము, విష్ణు పురాణం లాంటి వర్ణిస్తాయి. అంటే అర్థం ఏంటి అక్కడ చెబుతూ, ఎంత సింహమైనా ఆ సింహము ఎంత క్రూరమైనప్పటికీ కూడా, ఎంత ఉద్రేకం కలదైనప్పటికీ కూడా ఆ సింహము ఏమిటంటే తన పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు తాను వాత్సల్యాన్ని చూపుతుంది అన్నట్టుగానే నరసింహస్వామి ప్రహ్లాదుని తాను అలాగా కరుణించినాడు అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువల్ల ఆ కన్నుల్లో ఉండే ప్రేమ తత్వం, దాన్ని బట్టి స్వామి ఉండేటువంటి వాత్సల్యం ఏమిటి, స్వామికి ఉండేటువంటి కరుణ ఏమిటి, వాటిని చూచినప్పుడు ఎంత సులభుడు ఆయన. ఎక్కడ పడితే అక్కడ వచ్చాడే మనకు తెలుసు కదా. విగ్రహ రూపంలో వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి వస్తువులోకి నువ్వు రమ్మటి ఆ రకంగా వచ్చాడు, ఏ రూపంలోకి రమ్మటి ఆ రూపంలో వచ్చాడు. అలాగా తాను ఎంత సులభుడో కనుక సులభమైన వాడు స్వామి, మనకు అందుబాటులో ఉండేవాడు అంటూ తనకుండే కార్మేని శంగన్ కతిరమది అంబోల్ మహత్తా అనేటువంటి ఆ మాటల్లో వివరించి, అలాగా ఆయన సూర్యుల్లాగా దివ్య తేజస్సు కలవాడు కనుక సకల శక్తివంతుడు అనేటువంటి వాడు పరమాత్మకుండే కళ్యాణ గుణములను కూడా తాను ఆ మాటల్లో వివరించింది. పరమాత్మ తత్వం ఏమిటో చెప్పింది అన్నమాట. కనుక పరమాత్మ స్వరూపం చెప్పడం జరిగింది. ఇంత జరిగితే చిట్ట చివరికి మరి అది గోపికలకు కదా చెప్పాల్సి వచ్చింది. మరి ఎవరు వాళ్ళు వెళ్ళేది కృష్ణుడి దగ్గరికి అంటున్నారు అంటే ఏమి లేదు, ఆ కృష్ణుడే ఇదిగో ఇక్కడికి నారాయణుడే వచ్చాడు
అంటే చూడండి, కార్మేని శంకన్ కదిరమది అంబోల్ ముహత్తాన్ నారాయణుడే ఆయన ఎక్కడున్నాడు అంటే కూర్వేల్ కొజిందుజలంద గోపన్ కుమరన్ ఎరారుంద కన్య యశోదైలం సింగం అని, అదిగో ఆ నందగోపుని ఇంట్లో ఆయన రక్షకుడై ఉన్నాడు నందగోపుడు. ఎప్పుడు కూడా ఈయనకు ఏం ప్రమాదం వస్తుందో అనుకొని అలాగా ఉన్నటువంటి నందగోపుని ఇంట్లో, అలాగే యశోదమ్మ యొక్క మాత్సల్యమూర్తి లక్షణాల్లో ప్రేమతో పెరుగుతూ ఉన్నాడే ఆ నారాయణుడే ఇదిగో ఇక్కడ కృష్ణుడిగా వచ్చాడు. అదే మనకి పురాణాలు చెప్తాయి, ఏష నారాయణ శ్రీమాన్ క్షీరాన్నవనికేతన అని చెప్పి, నాగపర్యంక ఉత్సృగ్య ఆగతో మధురాంపురిమని, అక్కడ ఉండేటువంటి ఆ పాల సముద్రంలో పడుకొని ఉన్నటువంటి శేషసాయే తాను ఇక్కడికి నారాయణుడే ఇక్కడికి వచ్చాడు అని చెప్పినట్టుగా ఆ నారాయణుడే కృష్ణుడు. అందువల్ల మనం కృష్ణుడిని సేవిస్తే, కృష్ణుణ్ణి ఆ లక్షణాలతో, మనకుండేటువంటి లక్షణాలు గోల్లతనమో లేకపోతే స్త్రీత్వము, ఈ లక్షణాలతో సేవిస్తే నారాయణ రూపంలోనే సేవించినట్టుగా అవుతుందని చెప్పి పైకి కృష్ణతత్వం చెప్పి, ఆ గొల్లతత్వం చెప్పి, ఆ లోపల నారాయణ తత్వాన్ని మనకు వివరించింది. ఆ నారాయణుడే నమక్కే పరైతర్వాన్. పరై అంటే మనం ఏది కోరుకుంటే అది. ఆ పరై అనే మాటలో తప్పటాని అర్థం, కానీ ప్రతిది కూడా మనం ఏ పురుషార్థం కోరుకుంటే ఆ పురుషార్థాన్ని నారాయణుడే ఇస్తాడంటూ, ఇలాగ ఇందులో నారాయణుడే పరమాత్మ. ఆ నారాయణ పొందడం, ఆయన కళ్యాణ గుణ పరిపూర్ణుడు, దివ్య మంగళ విగ్రహ స్వరూపం కలవాడు. ఆయన యొక్క సేవ కైంకర్యం మనం చేయాల్సిన పని, అందుకోసం నారాయణుడి యొక్క కృపనే ప్రధానమైంది అనే తత్వాన్ని చెప్పడం కోసం ఇలాంటి భావన కలగాలన్నప్పుడు ఈ నారాయణుడు ఎక్కడో కాదు, నారాయణుని తత్వం అంతా మంత్రంలో ఇవిడి ఉంది కనుక, నారాయణం అనేది ఒక పరమ చైతన్యం శక్తి కనుక ఆ శక్తి ఒక మంత్రంలో ఉంది. ఆ మంత్రాన్నే మనం అష్టాక్షరి మంత్రం అంటాం, దాన్నే తిరుమంత్రం. ఓం నమో నారాయణాయ అనే దాంట్లోనే మంత్రశక్తి అంతా ఇమిడి ఉంది. ఆ మంత్రం ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఆచార్యుని దగ్గర ఉంటుంది. ఆచార్యుడే దగ్గరికి వెళ్ళి మనము అంటే శమ దమ గుణాలు కలిగి ఉండి, చక్కని అనన్య ఆకారత్రయం కలిగి ఉండి, పరమాత్మను పొందాలనుకునే భావన కలిగి ఉండి, మనసులో మార్పు కలిగి ఉండి ఆ ఆచార్యుని ఆశ్రయిస్తే ఆచార్యుడు మనకు మంత్రం ఉపదేశిస్తాడు. ఆ మంత్రంలోనే నారాయణ మంత్రం అంటాము దాన్ని. ఏ పరమాత్మ తత్వాన్ని ఇముడ్చుకున్నటువంటి శబ్ద రాశి ఉంటుందో దానికి ఆ మంత్రం అని పేరు. నారాయణ శబ్దాన్ని, నారాయణ తత్వాన్ని ఉంచుకున్నటువంటిది. అంటే అనేక రకాల మంత్రాలు ఉన్నాయి, కృష్ణ మంత్రం, రామ మంత్రం, ఇవన్నీ కూడా ఒక తత్వాన్ని చెబుతాయి. నారాయణ తత్వం అనేది ఇంతకు చెప్పామే, అన్ని రకాల మంత్రాల నుండి శక్తినంతా ఇవిడుచుకున్నటువంటి మంత్రం అది. ఆ మంత్రాన్ని మనం ఉచ్చరించి దానిలో ఘర్షణ చేసి దాన్ని జపం చేస్తే అందులో నుంచి నారాయణ పరమ చైతన్యం మనలోకి వ్యాపిస్తూ ఉంది కనుక, అలాంటి తత్వాన్ని మనం పొందడం కోసం ఆచార్యుడిని ఆశ్రయించాలి. ఆచార్యుడే ఇక్కడ ఆచార్యుడు అనకుండా నందగోపన్ కుమరని నందగోపుడు అన్నారు. నంద అంటే ఆనంద రూపడైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మని తన మనసులో ఉంచుకుని పరమాత్మ చెప్పిన మంత్రాన్ని మనసులో ధ్యానిస్తూ ఉండేటువంటి ఆచార్యుడికే నంద గోపుడు, రక్షించేవాడు అనమాట. అలాగే యశోద అంటే యశమును ఇచ్చేది, అంటే కీర్తి ప్రతిష్టలు ఇవ్వగలిగేది మంత్రము. ఏది? నారాయణ శక్తి, అదే అష్టాక్షరి మంత్రమట. మరి యశోదను కృష్ణ భగవానుడికి తల్లిగా ఎందుకు చెప్పుకున్నారు అంటే, ఈ పరమాత్మ తత్వం అనేది మంత్రము లోపల దాగి ఉంటుంది కనుక, మంత్రం అంటే ఒక మాతృగర్భంలో శిశువు ఉన్నట్టుగా మంత్రం లోపల పరమాత్మత్వం ఉంటుంది కనుక, అలాంటి మాతృగర్భంలో నుంచి శిశువును మనకు దర్శింపచేసినట్టుగానే ఆచార్యుడు అయిన వాడు ఆ మంత్రాన్ని మనకు ఉపదేశించి పరమాత్మత్వాన్ని చెబుతాడు కనుక, మనము అత్యంతమైనటువంటి విశ్వాసంతో, భక్తి విశ్వాసంతో స్వామిని చేరుకుంటే అప్పుడు మనకు ఆ పరమాత్మత్వం తెలుస్తుంది. తెలిస్తే భగవద్గుణానుభవంతో ఆనందాన్ని పొందగలుగుతాము అంటూ, ఇలా చేయడమే మన జీవితానికి ముఖ్య లక్ష్యం కావాలి. శరీరంలో ఉన్నప్పటికీ కూడా, అంటే మనకు భగవత్ కృప వల్లనే భౌతికమైనటువంటి సుఖాలన్నీ కలుగుతాయని అష్టాక్షరీ మంత్రాన్ని మన ఉపదేశం పొందితే తద్వారా నారాయణ యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుందని, దానివల్ల మనకి భౌతికమైన సుఖాలతో పాటు తతో అమృతత్వమ శృతి అంటుంది అష్టాక్షరి మంత్రం. ఆ తర్వాత మోక్ష ప్రాప్తి కూడా కలుగుతోంది కనుక, అలాంటి శక్తి సంపన్నమైన తత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకోమని, మనకి ఆచార్యుని సామాన్యంగా ప్రపంచంలో ఉండి సంసారం ఉండే వాళ్ళము జ్ఞానోదయం కలిగి మన తత్వం ఏమిటో తెలుసుకొని, మనకుండేటువంటి లక్ష్యం ఏమిటో తెలుసుకొని
తర్వాత దాన్ని పొందడం కోసం ఆచార్యుడిని ఆశ్రయిస్తే, ఆచార్యుడు మనకు మంత్రాన్ని ఉపదేశిస్తే, ఆ మంత్రం నారాయణ మంత్రం అయితే, ఆ నారాయణ తత్వం మనకొస్తే, ఆ నారాయణుడే సర్వం మనకు భౌతిక సుఖాల్ని, ఆముష్మిక సుఖాల్ని అన్నిటిని కూడా తానే ఇస్తాడు. కనుక ఆ నారాయణ తత్వాన్ని ప్రదర్శింపచేస్తుండే కృష్ణ పరమాత్మ యొక్క అవతార రూపంలో వించేసిన స్వామిని మనం సేవించుకుందాం రండి అని అంటూ అది చెప్పడం కోసం. అయితే ఒక మాట, ఇది ఈ వ్రతం అనేది సాధారణంగా రేపల్లలో ఉండేటువంటి గోప వృద్ధులు, ముసలి గొల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృష్ణునితో పాటు వీళ్ళని ఇచ్చినప్పటికీ వాళ్ళకి ఎప్పుడు అనుమానమే ఎలా ఉంటారు అని. కనుక వాళ్లకు ఎలాంటి అనుమానం రాకుండా కేవలం వ్రతం కోసమే తాము ఉన్నాము చెప్పడం కోసం మరొక మాట చెప్పకుండా కృష్ణుడి దగ్గరికి వెళ్దాం రండి అనకుండా నారాయణ దగ్గరికి వెళ్దామా, అలాగే మనం భగవత్ తత్వాన్ని పొందాం రండి అనుకుని స్నానం చేద్దామా అనుకుంటూ పై మాటలు కొంత చెబుతూ లోపల తత్వాన్ని చెప్పింది. అందువల్ల వేదములో చెప్పినటువంటి అర్థ పంచకం ఏదైతే ఉందో ఈ అర్థ పంచకాన్ని మనకు అంతలో ముఖ్యమైనటువంటి స్వస్వరూపము, పరమాత్మ స్వరూపము, ఉపాయ స్వరూపాన్ని చెప్పింది. ఇలాగా పరమాత్మనే ఉపాయము, పరమాత్మనే పొందాలనుకునే వాళ్ళనే వాళ్ళు ఈ మార్గానికి ప్రపత్తి మార్గం అంటాం. అంటే భగవద్గీతలో భగవంతుని పొందడం కోసం అనేక మార్గాలు చూపించాడు. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, ఇవన్నీ కన్నా ప్రధానంగా అర్జునుడికి ఇవన్నీ నా వల్ల కావే అనుకునేటువంటి విషాదం పెరుగుతూ ఉంటేనే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహంతా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. ఎందుకు అర్జున నీవెందుకయ్యా భయపడతావు? ఇదిగో నన్ను నమ్ముకో, నేనే అన్ని రకాలు చూస్తానన్నాడే, దాన్నే ప్రపత్తి అంటాం. కనుక పరమాత్మ నారాయణునికే ప్రపత్తి చేయడం, ఆయననే సర్వస్వంగా భావించడం, స్వామి నీవు తప్ప నాకు మరొకటి లేదనుకోవడం, రెండు చేతులు జోడించి అర్చా విగ్రహం ముందు కూర్చొని స్వామి నీవు తప్ప నాకు మరొకటి లేదు అనుకుంటే చాలు, ఆయన రక్షిస్తాడు. ఇలాగా ఉండేటి చేసేవాళ్ళే ప్రపన్నులు అంటాం. ప్రపత్తిని ఉపాయంగా భావించి, పరమాత్మని ఉపాయంగా భావించి జీవించి సర్వరకమైన భౌతిక సంపత్తులు కానీ ఆముష్మికమైనటువంటి మోక్ష ప్రాప్తి ఆనందాన్ని కానీ పొందడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అలా చేసే వాళ్ళని ప్రపన్నులు అంటాం. కనుక ఈ ప్రపన్నులు ఇలా ఉండాలి, మన జీవితం ప్రపన్న జీవితంగా ఉండాలి అని తత్వాన్ని చెప్పడం కోసం ఆ వేదములో ఉండే అంశాలన్నీ చెప్పింది. ఇందులో ఉండే ఒక్కొక్క అంశాన్నే మళ్ళీ మనకి ఇతర పాశురాల్లో వివరిస్తుంది అన్నమాట. ఆ ఇతర పాశురాల్లో ఏమిటంటే పరమాత్మత్వం కొంత, అలాగే ఆత్మతత్వం కొంత, ఉపాయతత్వం కొంత, ఇలాగ వివరిస్తూ వచ్చి చిట్ట చివరికి పురుషార్థం అంటే ఏమిటో ఆ చెప్పేటప్పుడు ఉనక్కే నామాల్ శైవోం అన్నారే, నేను నీకు సేవ చేయడమే మాకు కావాల్సింది అని చివరికి చిత్తం తిరగాలే అనే పాశురంలో చెబుతుంది. చివరికి చెప్పేటప్పుడు అది. కనుక అలాంటి ఫలితాన్ని తాను చెబుతుంది. కనుక ఈ ముందుగా మనకు ప్రాప్యమును చెప్పి ఈ మొదటి పాశురంలోనే తత్వమంతా చెప్పి ఇందులోని వివరిస్తుంది అన్నమాట. ఆ దృష్టితో ఇక మనం సేవించాలి. అలా సేవించేటప్పటికే మనకు రెండవ పాశురంలో వెళ్ళేటప్పటికి వయ్యత్తు వాడివీరుహాల్ నామం నంపావైక్కు చెయ్యంకరి అనేటప్పటికీ అధికార స్వరూపాన్ని ముందు చెబుతున్నారు. నిజంగా పరమాత్మను పొందాలనుకుంటే, పరమాత్మ యొక్క దివ్య తత్వం కావాలనుకుంటే, మనం ప్రపత్తిని ఆధారంగా చేసుకున్నటువంటి ప్రపన్నులమైతే మనం ఎలా ఉండాలి, ముందు మన యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏమిటి? ఎందుకనకంటే ప్రపన్నుడు అన్నప్పుడు ప్రపత్తి అంటే స్వప్రవృత్తి, నివృత్తి, ప్రవృత్తి, మనం చేయగలిగేది ఏమీ లేదు, అంతా సర్వేశ్వరుడే భారం అనుకోవడం వాస్తవమే. అంత మాత్రం చేత మనకు మరి పరమాత్మ మనకు శరీరాన్ని ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, వీటిని ఏంటి మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాటిని ఉపయోగపరచకుండా ఉంటే ఆయన ఒప్పుకుంటాడా? అందువల్ల అలా కాదు. మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది చేసినా పరమాత్మకు సంతోషం కలిగేట్టుగా చేయడం అన్నమాట. అన్ని చేయించేవాడు ఆయనే అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చిన ప్రతి వస్తువును ఆయన కోసం ఉపయోగించే ప్రయత్నం చేయాలి. అలా చేయడం అనేది కర్మ. మనం చేయాలి, ఏం పనులు చేయాలో అక్కడ చెప్పడం. రెండవది ప్రపన్నులైన వారు పరమాత్మనే నమ్ముకున్నటువంటి భక్తులు, ప్రపన్నులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి? ఎందుకంటే యజ్జది ఆచరతి శ్రేష్ఠ తత్తదేవితరో జన, ఎలాగా ముఖ్యులైన వాళ్ళు ఉంటారు అలాగే ఉంటారు. వీళ్ళంతా భక్తులే, వీళ్ళు ప్రపన్నులే, మరి ఇలా చేస్తున్నారు అనేటువంటి మాట వచ్చిందనుకోండి, అప్పుడేమవుతుంది, మన ప్రవర్తన ద్వారా మనం లోకాన్ని చెడగొట్టిన వాళ్ళం అవుతాం. అందువల్ల అటు భగవంతుని విశ్వసిస్తూనే మనం ఈ లోకంలో సమాజంలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఏ రకమైన ప్రవర్తన మనకు ఉండాలనే అంశాన్ని దీన్ని అధికారి స్వరూపము అంటే అధికారి అయిన వాడు అంటే మనకు అధికారి, ఉపాయము, అలాగే
మరి పురుషార్థం అనే అంశాల్లో ఈ వయ్యత్తు వాడి వీరిహాలు అన్నట్లు అధికారి స్వరూపం అంటే పరమాత్మనే ప్రపన్నుడైన వాడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఉదయం నుండి సాయంకాలం వరకు పగలంతా మనం చేసే దినచర్యలు ఎలా ఉండాలో చూపిస్తూ మన ప్రవర్తన, ఆ ప్రవర్తనకు 3 లక్షణాలు, ఒకటి కాయికం, మానసికం, ఆ తర్వాత దానికి ఉండేటువంటి వాచికం అనే మాట, అంటే మన మాటలో, మన ఉనికిలో, మన నడకలో, మన ఆలోచనలో మనం ఎలా ఉండాలి, ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఉంటామో చెబుతూ అది కూడా చెప్పింది. అందువల్లనే వయ్యత్తు వాడు వీరుహాల్ నామం నంప ఆవయక్కు చెయ్యుంకిరి చెయ్యల్ కేలీరో అని చెప్పి దాంట్లో ఇదిగో ఒకసారి పిలిచింది. మనం చూచామే, అమ్మ ఏ మాట చెప్పినా మనసుకు ఆనందం కలిగే రీతిలో చెబుతుంది. ఆ చెప్పేటువంటి స్థితిని ఇక్కడ మనం చూస్తాం. మొట్టమొదట రమ్మని పిలిచి ఆహ్వానించినప్పుడే అక్కడ ఆయప్పాడి సెలవచ్చిరి వీరుహాలని వాళ్ళకు ఉండేటువంటి జన్మ, వాళ్ళు జన్మించినటువంటి వాళ్ళ గ్రామాన్ని, వాళ్ళ స్థితిని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ లక్షణాలని ఎట్లాగా మెచ్చుకుంటూ ప్రశంసిస్తూ ఇచ్చిందో ఇక్కడ కూడా అందరూ చేరుకున్నారు. ఆమె పిలుపును అందుకొని గోపికలంతా కూడా కృష్ణ సంశ్లేష కోసము లేక స్నానం చేయడం కోసము ఒక చోట చేరుకున్నారు. చేరుకోగానే ఎంత సంతోషమో అమ్మకి. చూసి, అబ్బా మీరంతా వచ్చారా, ఎలా ఉన్నారు, వయ్యత్తు వాడు వీరుహాల్, అబ్బా ఎంత సుఖంగా ఉన్నారు మీరు అని, నిజంగా మీరు అదృష్టవంతులమ్మా అన్నారు. చూచారా, ఎవరినైనా ఎదుటివాడిని నువ్వెంత అదృష్టవంతుడివి అన్నాం అనుకోండి, ఏ అదృష్టమండి అని అంటాడు కానీ లోపల మాత్రం ఎంత సంతోషమో తన అదృష్టాన్ని గురించి. అలాగే అక్కడ కూడా అమ్మ ఈ మాట చెప్పింది. చూచారా, మనకేం నేర్పుతుంది, మన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి, ఎవరిని పలకరించినా ముందు వాళ్ళ సంతోషం కలిగేట్టుగా పలకరించాలి. అందువల్ల వయ్యత్తు వాడి వీరుహాల్ అంటే సుఖంగా ఉన్నవాళ్ళు. ఎంత హాయిగా ఉన్నారమ్మా, మీరు ఎంత సుఖము అన్నారు. ఏమిటి వాళ్ళకున్న సుఖము అంటే, సుఖం యొక్క లక్షణం ఏమిటి? 2 రకాల సుఖం ఉంటుంది. ఒకటి భౌతికమైన సుఖము, అంటే మనము ఈ ప్రపంచంలో ఈ ప్రకృతి ద్వారా, ఈ శరీరము ద్వారా పొందేటువంటి సుఖాలు, ఆనందాలు ఉన్నాయి. మనం వాటి కోసమే కదా ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. రెండవది అద్భుతమైన ఆనందము, బ్రహ్మానందం అంటాం దాన్ని, పరమాత్మను పొందే ఆనందం, ఆ సుఖము. ఈ రెండింటి లోపల మనం భౌతికంగా పొందే సుఖాల్లో పవిత్రత లేదు. ఎందుకంటే ఆ సుఖం వెంబడి దుఃఖం ఉంటుంది. దుఃఖ మిశ్రితం ఇది. క్షణము సుఖం ఉంటే దాని మీద గంటల తరబడి దుఃఖం కలిగే అవకాశం ఉంది ఇక్కడ. అందువల్ల ఏది ఆనందం ఉన్నా ఆ ఆనందాన్ని పూర్తిగా పొందడానికి వీరుడైనటువంటి ప్రకృతి ఆటంకం శరీరం ఉంది. హాయిగా కమ్మటి ఒక వస్తువు ఉందనుకోండి, బాగా మధురమైన పదార్థం ఉంది, తినాలనిపించింది, కొద్దిగా తిన్న తర్వాత ఇంకా మళ్ళీ తిందామంటే తిననియ్యదు. తినాలని కోరిక ఉన్నా తినడానికి వీలు లేనిది శరీరంలో. ఇలా కాకుండా అద్భుతమైనటువంటి ఆటంకం లేకుండా, నిరాటంకం లేకుండా ఉండే ఆనందం ఎక్కడ అంటే, ఈ ఆనందం పొందడానికి, సుఖం పొందడానికి అడ్డమైనటువంటి శరీరం లేకుండా కేవలం ఆత్మనే. ఏదైనా సుఖమైన దుఃఖమైన శరీరం లోపల పొందేటువంటి ఆత్మనే తప్ప శరీరం కాదు. శరీరం ఈజ్ ఎ మీడియా, ఇది ఒక మాధ్యమం మాత్రమే. దీని ద్వారా మనం ఆత్మ పొందుతోంది కనుక ఆత్మ సుఖం పొందడానికి, ఆత్మ ఆనందం పొందడానికి ఇది దానికి పరిమితులను ఏర్పాటు చేస్తుంది శరీరం. ఈ శరీరమే లేకుండా పోయినప్పుడు స్వేచ్ఛగా ఆత్మ పొందగలిగేటువంటి ఆనందము అద్భుతంగా ఉంటుందట. దాన్నే ముక్తానందం, మోక్షానందం అంటాం. అది ఎప్పుడు పొందుతుంది అంటే, ముక్తి పొందిన ఆత్మకి. ఆ ముక్తి ఎక్కడ కలుగుతుంది, పొందిన ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే పరమపదంలో, వైకుంఠంలో. ఈ శరీరం కర్మానుభవం పూర్తయిన తర్వాత కనుక ఆ వైకుంఠంలో పొందేటువంటి అపరిమితమైన ఆనందం, బ్రహ్మానందమే నిజమైన ఆనందం అట. కనుక అలాంటి ఆనందం పొందాలనుకుంటే ఏం చేయాలి? ఆ ఆనందం పొందడం కోసము ఎన్ని రకాల ఋషులు తపస్సులు చేశారు, ఎంతమంది ఎన్ని పూజలు చేశారు, ఎంతమంది ఎన్ని దానాలు చేశారు, ఎన్ని చేసినా, ఎన్ని జన్మల్లో చేసినప్పుడు ఎప్పుడో ఒకసారి మరి పరమాత్మ యొక్క కృప కలిగినప్పుడు మాత్రమే జరుగుతుంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నారు. ఎన్ని జన్మలు కావాలి? అన్ని జన్మల్లో చేసిన పుణ్య ఫలితంగానో, పరమాత్మ అనుగ్రహం కలిగినప్పుడు, మన బుద్ధి మారినప్పుడు, అప్పుడు ఆ తర్వాత పరమాత్మను మన శరీరం కర్మానుభవం పూర్తయిన తర్వాత శరీరాన్ని, ప్రకృతి సంబంధాన్ని వదులుకొని మోక్షంలోకి చేరుకొని ఆనందం పొందగలిగే ఆనందం ఉందే, ఆ ఆనందం అప్పుడు లభిస్తుంది. కానీ ఇక్కడ గోపికలకి ఏం జరిగింది? ఇక్కడ నుండి వయ్యత్తు వాడు వీరుహాల్, ఈ లోకంలోనే ఉండి, ఇక్కడే ఉండి ఆ పరమపదంలో పొందగలిగే ఆనందాన్ని పొందుతున్నారు. ఎంత అదృష్టవంతులు మీరు.
అంటే అర్థం ఏమిటి? ఇక్కడి నుంచి పరమపదంలో పరమాత్మ ఉన్నాడు, ఇక్కడనేమో శరీరంలో జీవాత్మ ఉంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్తే అక్కడ ఆనందం కలిగింది. మరి అట్లా కాకుండా ఇక్కడేం జరిగింది? సాక్షాత్తుగా వైకుంఠనాథుడు ఆనంద స్వరూపుడు కృష్ణం అనేప్పుడు కృష్ భూవాచక శబ్ద నస్తు నిర్వాచవాచక. కృష్ అంటే అపరిమితమైనటువంటి, నా అంటే ఆనంద స్వరూపుడు, ఆనందో బ్రహ్మ ఏషైవానంద యాతి అంటే పరమాత్మ ఆనందానికి సుఖానికి ముద్ద. అలాంటి ఆనంద స్వరూపుడైన పరమాత్మ వైకుంఠంలో కనిపిస్తాడు, అక్కడ లభింపచేస్తాం. అలాగా అక్కడి దాకా వెళ్ళి పొందవలసిన ఆనందాన్ని సాక్షాత్తుగా పరమాత్మనే ఏష నారాయణ శ్రీమాన్, ఆయననే ఇక్కడ కృష్ణ రూపంలో మీ పల్లెలోకి చేరుకున్నాడే, అక్కడ పొందాల్సిన ఆనందాన్ని, మీరు అక్కడికి వెళ్ళే ఆనందాన్ని ఇక్కడే తానే వచ్చిస్తున్నా అంటే ఎంత అదృష్టవంతులు అంటున్నారన్నమాట. కనుక వయ్యత్తు ఈ భూమి మీదనే ఉండి పరమపదంలో వైకుంఠంలో పొందే ఆనందం పొందుతూ ఉన్నారు. కనుక ఇంకా వైకుంఠం వెళ్ళాల్సిన అవసరం ఎందుకండి, ఇక్కడే మీకు లభిస్తుంది అని వాళ్లకు ఉండేటువంటి కృష్ణ భగవాన్ యొక్క తత్వాన్ని చెబుతూ. అయితే ఒకటి, కృష్ణుడు పుట్టిన ఊళ్ళో పుట్టడం ఒక ఆనందం అయితే, ఆ కృష్ణుడితో పాటు సమానమైన వయసులో ఉండడం ఆనందం. ఎందుకంటే సాధారణంగా మనకి ఈ లోకల్లో రాముడు కృష్ణుడికి అవతారాలు ఎన్నో ఎత్తాడు పరమాత్మ, ఎత్తినప్పుడల్లా మనం ఉన్నాం ఎక్కడో. కానీ రాముడు అయోధ్యలో అవతరించిన తర్వాత రాముడి యొక్క సంబంధం కలిగిన గడ్డిపోచకు కూడా మోక్షం లభించిందని మన రామాయణం చెబుతుంది. మోక్షం లభించడం అంటే మళ్ళీ జన్మలేకపోవడం. మళ్ళీ మనం పుట్టామంటే అర్థం ఏంటి? ఆనాడు రాముడు ఉన్న కాలంలో కూడా ఎక్కడో రాముడికి దూరంగా ఉన్నామని అర్థం. ఆ అదృష్టం మనకు కలగలేదు, మళ్ళీ జన్మెత్తాల్సి వచ్చింది. కృష్ణ అవతారంలో కూడా అంతే. అలా కాకుండా ఆ స్వామి ఉన్న చోట తాము కూడా అక్కడే పొందగలిగే సౌభాగ్యం కూడా చాలా గొప్పది. మనం చూస్తామే, ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ దివ్యక్షేత్రాల్లో ఉన్న వ్యక్తులకు ఉన్నటువంటి అదృష్టం, తిరుమలేశ్వరు దగ్గర ఉన్న తిరుపతిలో ఉన్న వాళ్ళ అదృష్టం ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకు ఉంటుందా? ఎంత సులభంగా అందగలుగుతారు. అలాగే రేపల్లిలో తాను స్వయంగా, మీరు గొల్లపిల్లై పుట్టిన, అమాయకులై పుట్టిన, ఏదో కేవలం స్వామినే నమ్ముకున్న వాళ్ళే ఉన్నప్పటికీ ఆ స్వామి మీ దగ్గరికి చేరుకున్నాడే, మీరు ఎంత అదృష్టవంతులు. ఆయన చేరుకున్న సమయంలో మీరు ఉన్నారే, ఎంత అదృష్టవంతులు. ఉండడమే కాదు, గొల్లపల్లెలు మీరే కాదు, మీ తల్లిదండ్రులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, ఆ వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి కృష్ణుడితో ప్రేమ కలిగిందా? కృష్ణుడిని కేవలం ద్వేషించారే తప్ప, అందువల్ల కృష్ణునితో సహవాసం చేసే అవకాశం వాళ్ళకి కలగలేదు. కనుక ఎవరికి కలుగుతుంది? సమానమైన వయస్సు కలిగిన వాళ్ళకి మాత్రం కలుగుతోంది. కనుక కృష్ణుడు పుట్టిన ఊళ్ళో అవతరించిన ఊళ్ళో ఉండడమే కాకుండా, కృష్ణుడు అవతరించిన కాలంలో ఉండడమే కాకుండా, కృష్ణునితో సమానమైన వయస్సు కలిగి ఆయనతో ఆడుతూ పాడుతూ తిరుగుతూ మాట్లాడుతూ ఉండేటువంటి ఆనందం మీకు కలిగిందే. ఇదంతా ఎక్కడో పరమపదంలో లభించవలసినటువంటి సోశ్రుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత అని ఉపనిషత్తు చెబుతుంది. ముక్తాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత హావు అహమన్నం అని అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఆ సర్వం యొక్క సకల కళ్యాణ గుణములు లభిస్తుంది అని ఉపనిషత్తు చెబుతుంది. ఆ ఆనందం ముక్తాత్మ పరమాత్మ దగ్గర ఎక్కడైతే వైకుంఠంలో పొందే ఆనందాన్ని ఇక్కడే ఆ కృష్ణ భగవానుతో రాసక్రీడలు జరిపి ఆయనతో ఆడుతూ పొడుతూ పొందేటువంటి ఆనందం కలిగిందే. ఇది ఈ భూమి మీద కలిగిందే. ఏమిటి ఈ భూమి? ఎంతటిది! ఒక పెంట కుప్ప మీదికి మంచి ఆరోగ్యవంతులు చేరుకోవడానికి, కాలు పెట్టడానికి ఎట్లా ఇష్టపడో, సామాన్యమైన దేవతలే తాము యజ్ఞం యొక్క ఫలితాలు తీసుకోవడానికట యజ్ఞాలు చేసి దేవతల కోసం చేస్తే, దాని ఫలితాన్ని పొందడం కోసం దేవతలు వచ్చి భూమి మీద కాలు పెట్టకుండా పై తీసుకొని పోతారట. ఎందుకంటే ఇంత పవిత్రమైనటువంటిది భూస్థలం అని. సామాన్యమైన దేవతలు కూడా కాలు పెట్టడానికి ఇష్టపడినటువంటి ఈ భూమి మీద సాక్షాత్తుగా దేవాది దేవుడైనటువంటి సర్వేశ్వరుడే తాను ఇక్కడికి వచ్చి భూమి మీద ఆడుతూ, మట్టిలో తిరుగుతూ, మన్ను తింటూ తాను ఇలాగా ఉన్నాడంటే ఈ నీళ్ళు చూస్తే మీకు ఎంత ఆనందం తల్లి, మీరు ఎంత అదృష్టవంతులు అని వాళ్ళకున్న అదృష్టాన్ని, ఆనందాన్ని ఒకసారి ఉత్సాహపరిచిందనమాట. అది వయ్యత్తు వాడు వీరుగాల్ అని. ఇదిగో మనమంతా మనం నామం నంపావయక్కు చెయ్యంకిరిచేయాలి. అందువల్ల మనం ఇప్పుడు స్నానం చేయడం అనేటువంటి వ్రతము, కృష్ణుని పొందడానికి చేసేటువంటి ఒక వ్రతం ఉందే, మన ఈ వ్రతం అనేది మన కోసం కాదు, లోకం కోసం చేస్తున్నాం. లోకానికి సుభిక్షం కలగాలి, వర్షాలు పడాలి, చక్కని పాడి పంటలు పండాలి. ఇది భౌతికంగా. అలాగే మనకు కృష్ణ సందర్శనం కావాలి. ఇది తప్ప లోకంలో ఎన్నో వ్రతాలు చేస్తారు స్వార్థం కోసము, లేకపోతే ఇతరులకు శత్రు వినాశం కోసం చేసేటువంటి సాక్షాత్తుగా చేసేటువంటి కర్మలు, చేసేటువంటి యాగాలు, యజ్ఞాలు కూడా ఉన్నాయి. అవి కాదే. మనం కేవలం పరమాత్మ ఆనందం కోసం చేస్తున్నాం. కనుక అలాంటి మనకున్నటువంటి ఒక ఈ వ్రతం ఉంటే నామం నంపావై, మన వ్రతము. ఏమిటా మన వ్రతము అంటే, ప్రపన్నుడైన వాడికి పరమాత్మ
నేను అన్ని చేస్తాను అనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఉందా అంటే చేయాల్సింది ఉంది. ఏమిటి వ్రతం? మనం చేసేది మన కోసం కాదు, పరమాత్మ ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని కోసం, పరమాత్మ దివ్య శక్తి లోకమంతా వ్యాపించాలని, అందరూ కూడా తెలిసిన వాడు తెలియని వాడు కూడా పరమాత్మకి దగ్గరయ్యి ఆయన అనుగ్రహపాత్రుడు కావాలి అనేటువంటి ఏ వ్రతం మనం చేస్తున్నామో ఈ వ్రతంలో కూడా మనం కొన్ని చేయాల్సినటువంటి ధర్మాలు ఉన్నాయమ్మా. నిత్య ధర్మాలు కొన్ని ఉన్నాయి, శాశ్వత ధర్మాలు కొన్ని ఉన్నాయి, వాచిక ధర్మాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఒకసారి చెప్తాను వినండి. వింటే వాటిని వినడమే కాదు, ఆచరించాలి. అలా ఆచరిస్తే మనను చూపించి లోకం అంతా కూడా చూస్తుంది. అలా చేసినప్పుడే మన లోకాన్ని మనను కూడా సామాన్యమైన జీవనం కాకుండా ఉజ్జీవింపజేస్తాం. ఉన్నతమైనటువంటి ఒక జీవన విధానాన్ని మనం ఏర్పాటు చేస్తామని చెబుతూ, ఈ ప్రపంచంలో మన జీవితాలు మనం ఎట్లా గడుపుతున్నామో అలాంటి జీవితాల్ని అత్యున్నతమైన స్థితిలో ఒక ఆదర్శమైన వంతంగా మనం మన జీవితం గడపాలనుకున్నప్పుడు ఎలా ఉండాలో వాటిని మనకు నేర్పింది. అందువల్ల ఈ పాశరంలోని తత్వాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు అది మనం ఆచరిస్తే సమాజంలో మనం ఎలాంటి ఆదర్శ వ్యక్తులం అవుతామో అది మనం తెలుసుకోవడం కోసం మనకు వయ్యత్తు వాళ్ళ హాల్ ఆయన దాంట్లో అధికార స్వరూపాన్ని కృత్య అకృత్యములు ఏమి చేయాలో ఏమి చేయకూడదు చెప్పింది. వాటిని మనం రేపటి పాశరంలో మరొకసారి తత్వంగా వివరించుకొని మూడో పాశరంలోకి వెళ్దాం. ఆండాళ్ దివ్య తిరుమణిహలే శరణం. జయ శ్రీమన్నారాయణ. ఓం తత్సత్. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பைய துயின்ற பரமரடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாள் காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாமுடையோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயையும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உயுமாறெண்ணி உகந்து ஏலோர் எம்பாவாயி. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். జై శ్రీ.
I think voice link is not there. Ah, Ah, for the rest of the people, voice link might not be there. మనకు వినపడుతుంది. వినపడతలేదు సార్ నా మాట. చెప్పండి. ఆ, ఆ, ఆ. అది అంటే సాధారణంగా అమ్మవారి యొక్క స్త్రీత్వ లక్షణాన్ని చెప్పేటువంటి నామం అది. కూర్మోపేయ పాద ఊర్ధ్వ భాగం, పాదములకుండే ఊర్ధ్వ భాగములో ఉండే అవయవ లక్షణాల గురించి సేవిస్తూ ఉన్నటువంటి మాట అన్నమాట అది. దాన్ని ప్రత్యేకంగా మనం వివరించుకోవాల్సిన అవసరం లేదు. స్త్రీత్వ లక్షణ సంపూర్ణత కలిగినటువంటి తల్లి మాతృమూర్తి అని అర్థం చెప్పడం జరుగుతుంది అక్కడ. పాద ఊర్ధ్వ భాగము కూర్మ స్వరూపము అని చెప్పుకున్నారు అక్కడ.
Yes, yes.